రావడానికి లేట్ అవుతుంది. ఓకే. హే ఆగు. ఎవరు? వెయిట్. పొద్దున్నే తనెందుకు వచ్చింది? ఒక్క నిమిషం లోపల వెయిట్ చేస్తావా ప్లీజ్? ఏంటింత పొద్దున్నే? 2 రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నా. నేను పక్కింటి నుంచి ఒక నెక్లెస్ తీసుకుని తాకట్టు పెట్టాను. దాన్ని నిన్నే బ్యాంక్ నుంచి తీసుకొచ్చాను. అది బాత్రూమ్ లో పెట్టి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఈ రోజు వాళ్ళకి చాలు చాలు, వెళ్ళి తీసుకో. త్వరగా వెళ్ళి తీసుకో. జస్ట్ 2 minutes. వెళ్ళొస్తానమ్మా. వెళ్దాం. కాస్త ఆగు, వాళ్ళు వెళ్ళని. చెప్పా పెట్టకుండా వచ్చేసింది. నువ్వు ఎందుకని ఎంతగా భయపడుతున్నావు? నేనా భయపడుతున్నానా? నువ్వే అలాగంటున్నావు. సరే, నేనెలా ఈ చీకట్లో ఆ చోటుకు వచ్చానో తెలియట్లేదు. సూర్యుడు ఎన్నో వేల ఏళ్లుగా భూమిలో ఎంతో ప్రకాశంతో వెలిగిపోతూ ఉంది. కానీ అదే నా వెలుతురు లాక్కుని చీకట్లోకి నెట్టేసింది. రామాయణంలో వస్తున్నట్టుగా మాయ మంత్ర విషయాలు జరిగి సడన్ గా అంతా మారిపోయింది. అలాగే చోటు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పుడు అంత స్పష్టంగా కనబడుతోంది. నేను చెబుతాను, మొత్తం అంతా చెబుతాను. వెరీ గుడ్ సార్, ఫైన్. నాకు 10 minutes టైం ఇవ్వండి, డ్రాప్ ఓకే చేస్తాను. హే, స్టాప్ చేయనక్కర్లేదు, కంటిన్యూ చేయండి. హే లేదు సార్, అయిపోయింది. ఇంకా సినిమా ఎలా ఉంది? నచ్చిందా? లోకల్ ఆడియన్స్కి ఇది సెట్ అవుతుందా అని కాస్త డౌట్గా ఉంది. నాకెందుకో డిస్టింక్టివ్గా ఉంటుందనిపిస్తోంది. సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ప్రొడక్షన్ నువ్వే చేయబోతున్నావా? అది ఎదురు చూసినంతగా లాస్ట్ 2 సినిమాలు బాగా ఆడలేదు. అందువల్ల కొంచెం అప్పుల పాలయ్యాను. నేను పూర్తిగా దీనే నమ్ముకుని ఉన్నాను. సరే, రెడీ అయ్యాక చెప్పు, నేనొచ్చి చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇక్కడే నిలబడున్నాను. సారు ఫ్రీ అయితే ఒక 5 నిమిషాలు. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. నేను మీకు కాల్ చేశాను సార్. అన్నా, నేను మీకు 16 సార్లు చెప్పాను. నేను వెళ్లే చోటుకంతా ఇలా వచ్చి చూడడం ఏం బాలేదు. నాకు మీతో మాట్లాడడానికి ఇంకేమీ లేదు. నన్ను వదిలేయకండి సార్. నేను ఇంకెవరితో మాట్లాడగలను? నా సినిమా డబ్బింగ్ ఫినిష్ చేయడానికి మీకు ఒక 3 రోజులే చాలు సార్. బా అన్న, 4 ఏళ్ల క్రితం చేసిన సినిమాకి ఇప్పుడు ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? ఇది ఇలా అవడంలో నా తప్పేమీ లేదు. అలాగే కానివ్వండి సార్, కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సినిమా రిలీజ్ అయిన 1 నెలలోపు మీ డబ్బు మొత్తం సెటిల్ చేస్తాను సార్. నాకు ఫైనాన్స్ చేస్తానన్నవాడు చివరి నిమిషంలో మోసం చేశాడు, నన్ను ఇరికించేశాడు సార్. అన్నా, ఈ సినిమాని 4 ఏళ్లుగా పూర్తి చేయకుండా అలాగే ఉంచారు. సేమ్ ఇలాంటి 4-5 కథలతో సినిమాలు ఇప్పుడే రిలీజ్ అయ్యాయి. ఆ సినిమా ఇప్పుడు అవుట్డేట్ అయిపోయిందన్నా. సార్, మీరు అనుకుంటే చేయగలరు సార్, మీరు మాత్రమే చేయగలరు సార్. జోమే, వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పించుకుంటాను సార్, కానీ థియేటర్ రైట్స్ నేను, శాటిలైట్ రైట్స్ నేను ఆపేస్తానని మీ మేనేజర్ చెప్పాడు సార్. నేను తప్పుగా ఏమీ చెయ్యను సార్. మీరు ఒక మంచి ఆర్టిస్ట్, మీరు నా మనసుని అర్థం చేసుకుని నాకు సహాయం చేయండి సార్. సార్, నువ్వు సెటిల్ చేస్తానన్నావు, చాలా సార్లు చెప్పాను. త్వరగా అలా చెప్తే ఎలా సార్? డబ్బు పెట్టాను సార్, మీరు చెప్పేది నా బుర్రకి ఎక్కదు సార్. నేను మోసపోయాను సార్. సార్, నా కొడుకు కన్నా మీరు చిన్నవారే సార్. సార్, నేను చెప్పేది వినండి సార్. మీరు వెళ్ళి నాకు నెక్స్ట్ వీక్ ఫోన్ చేయండి, నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు, ఇప్పుడు చెప్పడం బాగుండదు. నేను అతనితో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. కుదురుద్దా సార్? నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మండి. సరే సార్, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరే సహాయం చేయాలి. సినిమా ఎలాగైనా రిలీజ్ అవ్వాలి, లేకపోతే నేను జీవితాంతం పనిచేసి సంపాదించిందంతా నష్టపోతాను సార్. అర్థమవుతోంది, అందుకే అడుగుతున్నాను సార్.
నేను ఆ ప్రయత్నం చేస్తాను, సరేనా? స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్. బాగుంది. నమస్కారం. నమస్కారం సార్. మీ సినిమాలు మొత్తం చూసేశాను. మా ఇంట్లో వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. వాళ్ళే మిమ్మల్ని పెట్టి యాడ్ తీస్తే ప్రోడక్ట్ సూపర్ హిట్ అవుతుందని చెప్పారు. నాకు చాలా కంపెనీలు ఉన్నాయి సార్. టింబర్ ఇంకా మార్బుల్ బిజినెస్ చేస్తున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ఒక యాక్టర్ని పెట్టి యాడ్ తీస్తున్నాను. అవును సార్, నిజమే. మీరు అడిగిన డబ్బు మేమేమీ తగ్గించవం. ఈ నెల అంటే అలా చేస్తాం. 3 కోట్లు, 3 ఏళ్ల కాంట్రాక్ట్. మొత్తంగా 6 రోజులు కాల్ షీట్ కావాలి. అవన్నీ జోమితో మాట్లాడుకోండి. మిమ్మల్ని పెట్టి యాడ్ తీస్తే మా ప్రోడక్ట్ సూపర్ హిట్ అయిపోతుంది సార్. ఇది కన్ఫర్మ్. ఆ బ్రౌచర్ తీసుకెళ్ళివు. ఇది లేవండి. పేరు కూడా చాలా బాగుంటుంది. మ్యాక్స్ క్లీన్. 99.90% జెమ్స్ ని చంపేస్తుంది. ఇదే నా ప్రోడక్ట్. అవును, ఈ టాయిలెట్ క్లీనర్ ఆ ప్రోడక్ట్. అది ఇది అందరూ యూజ్ చేస్తున్న ప్రోడక్టేగా. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే చెప్దామని. శ్రీకాంత్, నాకు డబ్బులు కావాలని నీతో ఎప్పుడైనా అన్నానా? నీ దగ్గర ఎప్పుడైనా అప్పు తీసుకున్నానా ఏంటి? అలాంటిదేం లేదు. మీరేమన్నారు? ఈ ప్రోడక్ట్ కి నేనే కరెక్ట్ గా ఉంటానా? దీంతో బాత్రూమ్ కడగడానికి నేనే కరెక్ట్ గా ఉంటానా? అది దాన్ని నీట్ గా షూట్ చేసి ముగించేద్దాం. రిలాక్స్. శ్రీకాంత్, నువ్వు మాట్లాడుకో దీని గురించి. అది- హే, అది ఎవరైనా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వస్తా? నువ్వు అడిగిన డబ్బు ఇస్తానని ఎందుకన్నానో తెలుసా నీకు? దీనికోసమే. రే, తీసుకుపో. సార్ సారీ సార్. చూడు, సార్, మర్యాదగా నేను మాట్లాడమని చెప్పు. సార్, సార్, కుదరదంటే కుదరదని చెప్పండి. అంతగాని ఇలా అరవకండి. నా ప్రోడక్ట్ నాకు గొప్పేనండి. రే, బయటికి ఏయ్, పోరా. నువ్వు వెళ్ళరా. Get out. ఏమాత్రం మర్యాద తెలియదు. సార్, వదలండి. హే. వదలరా. వదలవయ్యా. రిలాక్స్. సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు నీతో జీవితం మొత్తం ఒకళ్ళు ఎలా ఉండగలరు? ఎందుకింత కోపం వస్తుంది? హే, ఇక చాలా ఆపుతావా? నాకు తెలుసు, నేను అక్కడ ఉన్నందువల్లే నీకు ఈగో చాలా ఎక్కువ అయిపోయిందని. నేను వచ్చుండకూడదు. నీకు 3 కోట్లు లాస్ అయింది. లేకపోయినా యాడ్ లో నేను నటించేవాని కాదు. అది మా అన్నయ్య. హలో ఐషు, అని చెప్పండి. నీ వాట్సాప్ ని చూడు. సరే. అది పక్కన ఎవరున్నారు? తను నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ తో బీచ్ లో తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నీకు సంబంధాలు వస్తున్నాయి. ఎవరైనా సరే ఇంటికి వచ్చి చూడమని చెప్పు, సరేనా? వెంటనే ఇంటికి రా. సరే అన్నయ్య. దీని వెనక ఎవరున్నారో కనిపెట్టే తీరాలి. అది అది వెయిట్ చెయ్యి. ఐషు, చాలు, ఎవరని కనిపెట్టాలి. అది నువ్వెందుకు కింద అడమెంట్ గా ఉన్నావు? అంత నువ్వు చెప్పేటట్టే జరగాలనుకుంటున్నావా? కొన్ని రోజుల్లాగే ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటుంది. అన్నా, నేను ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను చేయనంటే చేయను, అంతే. నాకు నా కెరీరే ముఖ్యం. మీరు చనిపోయినా పర్లేదు, దానికి నేనేం చేయగలను? అదే ఈరోజు పేపర్లో మేము హాఫ్ పేజ్ కి యాడ్ ఇచ్చాం కదా, అది చూసారా? ఫస్ట్ హాఫ్ చూశాను. రిపోర్ట్ బాగానే ఉంది. ఆదియను వాళ్ళ అమ్మగారు 12 గంటల షోకి వస్తారట. థియేటర్లో ఒక సర్ప్రైజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. కేరళలో ఉన్న అన్ని థియేటర్లోనూ ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. అవును, భలే వచ్చిందట. అందరికి విజువల్ ట్రీట్ అని కూడా చెప్తున్నారు. సల్మాన్, కూర్చోండి. నేను పైనూరుకి వచ్చి కాల్ చేస్తాను. ఓకే ఓకే, సరే. సరేది. ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి. సరే, మార్నింగ్ షో అయ్యేలోగా మనం ఒక థియేటర్ కి వెళ్ళాలి. ఆది అక్కడికి వచ్చేలోగా మనం అక్కడికి ఫ్లవర్స్ అవి ఇవన్నీ తీసుకువెళ్లి గ్రాండ్ గా చేయాలి. అన్ని అనుకున్నట్టే జరగాలి, అర్థమైందా? ఇది ఒక ట్రెండ్ సెటర్ అయిపోవాలంతే. మేము ఉన్నాం కదా, చూసుకుంటాం. ఐషు, ఏమైంది? రిపోర్ట్స్ అంతా ఓకేనా? ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంట. ఓ వావ్, ఆసమ్. వన్ సెక్. దాదాపుగా షో పూర్తవబోతోంది. ఓకే, థ్యాంక్ గాడ్. సో నువ్వు బెంగళూరులో రెడ్డిని శర్మని మోసం చేయడం ఆపేసి ముందు బయలుదేరరా. ఇక్కడ ముఖ్యమైన పని ఉంది. మా అన్నయ్య వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నానా? లేదంటే నేను వెళ్ళుండేదాన్ని అనుకుంటున్నావా? ఇలా చూడు, నేను 5 minutes ఇన్స్టాగ్రామ్ లైవ్ వేయబోతున్నాను. నువ్వు ఫ్రీగా ఉంటే చూడు. ఓకే, నేను చూస్తాను. ఓకే, ఓకే, బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. ఆహా,
నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? 11:30కి వెళ్దామని చెప్పావు. లేదమ్మా, నేను లైవ్ వేయాలి. సరే ఈ ఓట్స్ ముందు తాగు. మీరు రెడీ అవుతూ ఉండండి, వచ్చేస్తా. మ్, థియేటర్ నుంచి వినీత్ కాల్ చేశాడా? లేదు, సినిమా అయిన తర్వాత కాల్ చేస్తాడు. సరే నేను వెళ్ళి రెడీ అవుతాను. చెప్పు జోమే. అది ఒక నిమిషం ఆగండి ప్లీజ్, కొంచెం తప్పండి. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. అది వినిపిస్తోందా? హలో, నువ్వు అప్సెట్ అవ్వకు. మూవీ మనం అనుకున్నట్టు రాలేదు. అంటే ప్రజలు చాలా మందికి అది అర్థం కాలేదు. జోమే, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు, కానీ సెకండ్ హాఫే వాళ్ళకి నచ్చలేదు. 10 నిమిషాల క్రితే తిరువనంతపురం, పాలకాడ్, కోడికోటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ మన ఆడియన్స్ కి సరిగ్గా అర్థం కాదంటున్నారు. సరే, అది నువ్వు అమ్మతో ఈ షోకి రావద్దు. నీకు చూడాలనిపిస్తే నైట్ షోకి వెళ్ళి చూడు. అప్పుడే పరిస్థితి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సరే ఉంటాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడ ఫ్యాన్స్ ని కన్సోల్ చేయాలి కదా. ఫోర్ 5 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చావనుకో, ఈ అప్పు అంతా ఈజీగా తీర్చేయచ్చు. యో యంగ్, మార్కెట్లో శాటిలైట్ డిమాండ్ ఉన్న ఒక మంచి హీరోవి. అంజలి ఆనంద్, మిస్సింగ్ యూ, లవింగ్, కిస్సింగ్, ఐ వాంట్ సీ యూ మై డార్లింగ్. హే హే When are you కార్తీక్, coming ప్లీజ్ to my place? ఆ ఫోన్ ఇలా ఇచ్చే. ఇదెవరా అది? నువ్వెందుకు నా ఫోన్ చెక్ నీకు చేస్తున్నావు? మెసేజ్ పంపించే అందరు అమ్మాయిలతో నువ్వు చాట్ చేస్తావు కదా. వెరీ సాడ్. దేవుడా, అది నెక్స్ట్ ట్యూస్డే ప్రవీణ్ దుబాయ్ నుంచి వస్తున్నాడు. 2 వీక్స్ ఇక్కడే ఉండబోతున్నాడు. అది చెప్దామనే కాల్ చేశాడు. అప్పుడు సడన్ గా టాపిక్ మార్చి నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నావా అని అడిగాడు. ఐ డోంట్ నో వై హీ ఆస్క్డ్, కానీ నేను సడన్ గా అప్పుడు నువ్వేమన్నావు? లేదు అని చెప్పాను. ఇంకేం చెప్పమంటావు? కార్తీ, ఐ థింక్ వీ షుడ్ స్టాప్ దిస్. కొన్ని సమయాల్లో ఇదిగో ఇలా రిగ్రెట్ చేయాలి. అది ప్లీజ్ మళ్ళీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. మనం కేర్ఫుల్ గా ఉండాలి, అంతే నేను చెప్పొచ్చాను. ఇప్పుడు నా లైఫ్ లో ఐషు ఉంది అండ్ ఐఎమ్ సీరియస్ అబౌట్ హర్. సో వేర్ ఇస్ మై స్పేస్ ఇన్ యువర్ లైఫ్? ఇంకా ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ప్రవీణ్ వస్తున్నాడు. హీఈస్ మై హస్బెండ్. రాత్రుల్లో మందు తాగాడంటే నాకు వాడు వీడియో కాల్ చేస్తాడు. వాడికి సంబంధించి అదే పెద్ద విషయం. నేను ఒక సినీ యాక్ట్రెస్ కాబట్టి నా గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. వాటి మీద వాడు చాలా కాన్షియస్ గా ఉన్నాడు. నిన్ను తప్ప నాకింకెవరూ లేరు, ఎవరూ లేరు. Hey! 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 కార్తీ, ఐ థింక్ వీ షుడ్ స్టాప్ దిస్. కొన్ని సమయాల్లో ఇటువంటివి మనం రిగ్రెట్ చేయాలి. ఐ థింక్ వీ షుడ్ స్టాప్ దిస్. నీకు బాగా తెలుసుగా, నా లైఫ్ లో ఐషు ఉంది అండ్ ఐఎమ్ సీరియస్ అబౌట్. So where is my space in your life? So where is my space in your life? పంజాబీ హౌస్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే ఇంకా ఇక్కడ ప్రజలు అలాగే ఉన్నారు. కొంచెం సైలెంట్ అది ఆస్కర్ ఇంకా వాళ్ళ మనుషులు బయట వెయిట్ చేస్తున్నారు. ఏమైనా తింటారా? చూసుకుందాం. ఎక్కడ? జోమి, మంచి కథ ఒకటి చూపించు. భాస్కర్ బాయ్, నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఎలా ఉన్నారు? అదా చాలా నమ్మేనులే. 3 కోట్ల అప్పు తీసుకున్నారు, కనీసం మర్యాదకి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. సార్ ప్లీజ్ ఒక 2 నెలలు టైం ఇవ్వండి సార్. సార్ సినిమా అనుకున్నంత బాగా రాలేదు. వీలైనంత త్వరగా డబ్బులు రెడీ చేసి మీకు ఇచ్చేస్తాం ప్లీజ్. సరే, అప్పటిదాకా ఏం చేయను? ఆ కార్ తాళం తీసుకొచ్చి ఇవ్వండి, అప్పుడే బాధ్యత వస్తుంది. ఏ, భాస్కర్ బాయ్, ఉమ్, కొంచెం టైం ఇవ్వండి, నేను సెటిల్ చేసేస్తాను. అరే, బయట నిలబడి మాట్లాడుకుంటున్నారేంటి? లోపలికి వచ్చి మాట్లాడొచ్చుగా. అవునవును, త్వరలో లోపలికి వచ్చేస్తానులే. ఆది నీ ఈవెంట్ కోసం పిలుస్తున్నారులే, మనకెందుకు, మనం లోపలికి వెళ్దామండి. భాస్కర్ బాయ్, అమ్మ లోపల ఉన్నారు. ఈ విషయం తెలిస్తే బాధపడతాను. అనవసరంగా మాట్లాడి సమస్యని పెద్ద చేయకండి. ఈ బళ్ళన్ని అమ్మినా కూడా మీరు నాకు ఇవ్వాల్సిన అప్పు తీరదండి. అది ఇప్పుడు మనం వాళ్ళకి కార్ ఇచ్చేద్దాం. అంటే ఇప్పుడు మనకి ఫండ్స్ ఏవి రావు కదా.
విన్నారా? దీనివల్ల నాకే సమస్య. తీసుకో. మీరిలాగే ఉంటే ఇల్లు కూడా పోతుంది. కార్ ఎందుకు తీసుకువెళ్తున్నారు? సర్వీస్ చేయడానికి. ఓ సరే, మేం బయలుదేరుతాం. నా పుట్టినరోజుకి ఒక రోజు ముందుగానే వస్తావు కదా, అక్కడ 2 రోజులు ఉండి అందర్నీ చూసి తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఉం? అమ్మా, రేపు వెళ్ళొచ్చుగా. శ్రీధర్ మామ వింటారు. నన్ను తీసుకువెళ్ళడానికే కదా ఆయన ఎంత దూరం వచ్చారు. వెళ్ళకపోతే బాగుండదు నాన్నా. అది ఆ మూవీ గురించి ఆలోచించుకో, అది జరిగిపోయింది. దేవుడి దయ వల్ల నీకెలాంటి అప్పులు లేవు. మ్హూ. వెళ్తాను. మ్. కొంచెం స్లో డౌన్ చేసుకో నాన్నా, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో. అది నన్ను ప్రశాంత్తో మాట్లాడమంటావా? ఓ 2 వారాలకి బెంజో BMW కొంటాను. బయటికి వెళ్ళడానికి అవసరం అవుతాయి కదా. 2 వారాల తర్వాత ఏం చేయాలి? ఉన్నదంతా సంతోషపడదాం, చూసుకుందాంలే. ఇదేమో మా నాన్న కారు, ఇందులో చాలా మెమరీస్ ఉన్నాయి. అది నువ్వు చాలా డౌన్గా ఉన్నావని జోమి చెప్పారు. ఏమైంది? ఐషు, రేపు మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడినా? అది అయ్యో సీరియస్? నేనిప్పుడు జీవితంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. ఇకపై నేను ఒంటరిగా ఉన్నానంటే అది ఇంకా దారుణంగా మారిపోతుంది. నాకు తెలుసు నా మీద చాలా తప్పులున్నాయి, కానీ వాటన్నిటినీ నేను మార్చుకోబోతున్నాను. ఐ నీడ్ అ ఫ్రెష్ స్టార్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. నేను రావటం కష్టంగా ఉంటుంది. అదర్వైజ్ యు నో వాట్, ఐ వుడ్ బి దేర్. రేపు నువ్వు ఇక్కడికి వస్తున్నావని నా ఫ్యామిలీకి నేను హింట్ ఇవ్వనా? ఓకే, నువ్వు ఇంట్లోనే కూర్చుని ఉండుకో. ఒక డ్రైవ్ కో, పార్టీకో, దేనికో ఒక దానికి వెళ్ళిరా. యు నో వాట్, సెలబ్రేట్ ది లాస్ట్ డే ఆఫ్ యువర్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ ఐషు, థ్యాంక్ యూ. మార్నింగ్ ఐల్ బి దేర్. సరే. ఈ రోజు నైట్ డ్యూటీ ఏం చెప్పావు? వెళ్ళలేదా? వెళ్ళాలి. మరెందుకు తాగుతున్నావు? 3 గంటల నుంచి ల్యాప్టాప్ అనే చూస్తున్నాను, కానీ ఇంకా అది బాగావలేదు. ఏదో డిలే ప్రాబ్లం ఉందనుకుంటాను. ఆహా, రేయ్, నిజం చెప్పరా, నువ్వేమ్మా ఇక్కడ లైన్ వేస్తున్నావు? ఎప్పుడు చూసినా అదే యావ నీకు. ఆ అమ్మాయినా? రేయ్, ఒకటి చెప్పనా, నీకంటూ ఒక అమ్మాయి ఉంది, ఆ విషయం మర్చిపోకు. ఏంటొదినా నువ్వు? నేను ఆఫీస్ ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తున్నాను, ఇంకేమీ లేదు. నమ్మేశాను. నీకు వెరైటీగా ఇలా కావాలా? చూడరా, ఇది అమ్మాయి సమస్యలా లేదు, ఇంకేదేంట్లో అయినా ఇరుక్కునేలా ఉన్నావు. బాగుంది. ఆ ఆడపిల్లల మొబైల్ ఫోన్స్ హ్యాక్ చేయడమేనా నా పని? ఊరుకో అన్నయ్య, ఉన్న పనులకే టైం సరిపోవడం లేదు, ఇదొకట. టెలిఫోన్ సర్వీస్ లో నేను పని చేశాను. ఆ ఆఫీస్ లో నాకు బెస్ట్ సర్వెంట్ అనే అవార్డు కూడా వచ్చింది. ఫోన్ లో ఉన్న మెసేజ్ ని ల్యాప్టాప్ లో కనెక్ట్ చేసి కాల్ ని మేడ్ చేయగలం. అదేమంత పెద్ద విషయం కాదు. నేను కూడా దాన్ని సులభంగా చేయగలను. చేయమంటావా? చేస్తే బాగానే ఉంటుంది. అయితే సరే. నేను అక్కడికే వస్తున్నాను. అది నేను సులువుగా కాల్ చేశాను. తను నా బెస్ట్ ఫ్రెండ్, చెన్నైలో డాక్టర్ గా ఉంది. తను ఒక మెడిసిన్ చెప్పింది, నేను నీకు వాట్సాప్ చేశాను. అది డబుల్ డోస్ గా కొనుక్కురా. రాత్రి 1 గంట అయింది. ఈ టైంలో నేను మెడికల్ షాప్ ఎక్కడని వెతకను. ఐ డోంట్ నో, బట్ గెట్ ఇట్ వెరీ ఫాస్ట్. ఇట్స్ ఆల్రెడీ లేట్. అది ఎక్కడున్నా సరే నువ్వు కొనుక్కుని రావాలి.
అన్న ఈ ఐ ఎలర్జీ మందివ్వండి. ఆ, కంటిన్యూస్ గా కంప్యూటర్ వాడేవాడికి ఈ మందు కరెక్ట్ గా ఉంటుంది. 69 రూపాయలు. అన్న ఇది ఈ మందు ఉందా? ఆ, మ్మ్. ఇవి వేసుకోవడానికి ముందు డాక్టర్తో మాట్లాడకండి. ఆ, ఎంత? 250 రూపాయలు తీసుకోండి. థ్యాంక్స్. సార్ బ్యాలెన్స్. సార్, లేదు పర్లేదు ఉంచండి. కొత్త సినిమా ఏం చేస్తున్నారు? సినిమా ఇప్పుడే షూట్ చేస్తూ ఉన్నాం. అలాగా. ఉంటాను. సార్ ఐ డ్రాప్స్ ఇది కూడా వద్దా? ఓ నేను అది మర్చిపోయాను. థాంక్స్, ఉంటాను. ఛే. ఏమైంది? ఏం కావాలా సార్? ఏం లేదు. The Airtel number you are trying to reach is currently switched off. To leave a voice SMS, just dial star followed by ఛే. హే, ఆది I'm so సార్. sorry. నా బండి బ్రేక్ డౌన్ అయింది. ఇందిరానగర్ వరకు లిఫ్ట్ ఓ ఇవ్వగలరా? మై గాడ్ ఆది సార్, రండి కూర్చోండి. Are you sure? యా ఐమ్ షూర్. రండి కూర్చోండి. Yeah, Get in. ఇందిరానగర్ వరకే. Oh my god, I can't believe you're here. Let's go. I'm so excited, sir. సార్ ని ఎక్కడ డ్రాప్ చేయాలి? అది ఇందిరానగర్ దాకా ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్. అయ్యో సార్, 50 కిలోమీటర్స్ అయినా పర్వాలేదు. ఐఎమ్ హ్యాపీ టు డ్రాప్ యూ. సార్, ఒక హిట్ పిక్చర్ లో హీరోయిన్ పేరే నా పేరు, షాని. ఓ ఐమ్ ఇన్ లవ్. ఎస్ షాని. మా ఆయనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేరు ఎబి. మీ సినిమాలు గాని పాటలు గాని ఏది టీవీలో వచ్చినా ఎప్పుడు ఎబి గురించే మాట్లాడుతూ ఉంటారు. మీ ఇద్దరి ఫీచర్స్ ఒకేలా ఉన్నాయి. నేను ఇక్కడే పక్కన ఒక ఐడి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ రోజు ఒక 1 అవర్ మేనేజర్ ని పర్మిషన్ అడిగి వచ్చాను. మంచి పని అయింది, ఈ రోజు మిమ్మల్ని మీట్ అయ్యాను కదా. ఈ రోజు మా ఫస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ, అందువల్లే గిఫ్ట్స్ ఇవన్నీ కొని ఉంచాను. Is it? Congratulations. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో కార్తీ మెడిసిన్ దొరికింది, నేను వస్తూనే ఉన్నాను. అది అట్లీస్ట్ నువ్వు 30 మినిట్స్ కార్లోనే వెయిట్ చేయాలి. ప్రవీణ్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వీడియో కాల్ చేశాడు. తను మళ్ళీ నీ గురించి అడిగినప్పుడు నేను 2 మినిట్స్ అని కట్ చేసేసాను. నేను చెప్పేంత వరకు నువ్వు ఇంట్లోకి రాకు. కార్తీ నా కారు. కాలింగ్ బెల్ కూడా కొట్టకొద్దు చెప్తావు. నీకు కాల్ చేశాను. ఆ శబ్దం విన్నా సరే ఈ టైంలో ఎవరు కాలింగ్ బెల్ కొడుతున్నారని అడుగుతాడు. ఐ జస్ట్ నీడ్ టు కన్క్లూడ్ దిస్ బ్లడీ షిట్. ఐమ్ షూర్ సంబడీ ఇస్ ఫాలోయింగ్ us. ఓకే, యు డూ వన్ థింగ్. నువ్వు ఆ డోర్ తెరిచిపెట్టు, నేను వస్తూనే వాడే ఉన్నాను. కాల్ చేస్తున్నాడు. అది వెయిట్ ఫర్ మై కాల్. ఓకే హలో కార్తీ. హలో. మీరు కావాలంటే నా బండి తీసుకెళ్ళండి, నన్ను డ్రాప్ చేసి. మళ్ళీ మీరు తీసుకురావాల్సిన పని లేదు, మేమే రేపొచ్చి కార్ ని తీసుకుంటాం. సార్ జస్ట్ లొకేషన్ పంపిస్తే చాలు. ఓహో, అది చాలా పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. సార్, నేను మిమ్మల్ని ఒక పెద్ద హెల్ప్ అడగచ్చా? ప్లీజ్. సార్, యాక్చువల్లీ ఇందిరానగర్కి వెళ్లే దారిలోనే నా ఫ్లాట్ ఉంది. అప్పుడు సార్ జస్ట్ ఒక్క సెకండ్ నా హస్బెండ్ కి వచ్చి విష్ చేశారంటే ఇంతకంటే పెద్ద గిఫ్ట్ నేను ఈరోజు తనకి ఇవ్వలేను సార్. సార్, ఎక్కువ సమయం ఏం పట్టదు. షాని, నేను ఒక్కరికి మెడిసిన్ అర్జెంటుగా తీసుకెళ్తున్నాను. నేను ఆయనతో ఫోన్లో మాట్లాడితే చాలా. లేదు సార్, టైం లేకపోతే పర్వాలేదు. మా ఆయనకి మీరంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమని నేను చెప్పలేను సార్.
అందువల్ల మీరు జస్ట్ అక్కడికి వచ్చి విష్ చేశారంటే తను జీవితం అంతా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోడు సార్. సో ప్లీజ్ సార్ నో అనకండి. ప్లీజ్ 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 డోంట్ సే నో సార్. ఓకే. యా ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సచ్ ఎ జెమ్ సార్. సార్ తప్పుగా అనుకోకండి, నా ఫ్లాట్ కాస్త దారుణంగా ఉంటుంది. మా ఆయన్ని విష్ చేయగానే మీరు వెళ్ళిపోవచ్చు. సార్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోకండి ప్లీజ్. కార్ 2-3 రోజుల తర్వాత ఇచ్చినా పర్వాలేదు. ఓహో థ్యాంక్ యూ. సార్ 3rd ఫ్లోర్, లిఫ్ట్ లేదు. ఓహో రండి సార్ రండి. మిమ్మల్ని చూడగానే ఎక్సైట్ అయిపోతాడు. ఓ మై గాడ్. ఒక్క నిమిషం. శరత్, హే శరత్, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? శరత్, ఇట్స్ ఓపెన్. శరత్ సార్ కూర్చోండి. That's okay, ఆయన లేదు, పిలవండి. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్. వాష్రూమ్ లో ఉన్నాడేమో. శరత్, మన ఇంటికి గెస్ట్ వచ్చారు. దేవుడా. ఏ శరత్ సార్ ఒక్క నిమిషం. శరత్, శరత్ ఎక్కడా? సార్ పైన ఉన్నారు అనుకుంటాను. నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఏ, పైన షాని, ఉండొచ్చు. ఆగండి. ఉండండి, అది- చూసొస్తాను ప్లీజ్. శరత్, నువ్వు పైనే ఉన్నావు నాకు తెలుసు. నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని కదా. జస్ట్ కమ్ అండ్ సీ, దట్స్ ఎ హ్యూజ్ సర్ప్రైజ్ ఫర్ యూ. అది నువ్వు ఎక్కడున్నావు? నేను త్వరగా 5 minutes లో రా. అక్కడ ఉంటా. ఇంకా 5 minutes సార్, సార్. బ్రేక్ డౌన్ అయింది, అయితే అర్థం నువ్వు తన చేసుకో. పైన కూడా లేడు. నీతో ఎవరు సారీ ఉన్నారు? ఒంటరిగా ఉన్నాననే కదా చెప్పావు. లిసన్ కార్తీ, అది నేను ఏం 5 minutes లో అక్కడ చెప్తున్నావు? ఉంటాను. నీకు ఓకే ఏంటి ప్రాబ్లం? ఏంటో చెప్పు. సారీ సార్, తను బయటికి ఎక్కడికో వెళ్ళుంటారు అనుకుంటాను. ఓకే యూ డూ వన్ థింగ్. మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఫోన్ చేయండి, నేను సార్ మాట్లాడతాను. నేను కాల్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నానన్నారు. That's okay, మీరిద్దరూ ఒకటిగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను, okay? సారీ సార్. సార్ సరేనా? సార్ ఆయనకు ఒక్క కాల్ చేసి చూడనా? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. సార్ నా ఫోన్ బ్యాగ్ కార్ లో ఉంది. ఒక్క నిమిషం ఉండండి సార్. నేను వెయిట్ వచ్చేస్తాను. వెయిట్ వెయిట్ షాలి, సార్, కమ్ నేను- హియర్ కమ్ సార్, హియర్. వెంటనే ఇలా రండి. వచ్చేస్తాను. మీకు ఆయన నంబర్ తెలుసు కదా? మీకు ఆయన నంబర్ నంబర్ తెలుసు కదా? తెలుసు. ఇందులో సార్, ఫోన్ నేను- చేయి. I'm sorry, ఇందులో sir. నుంచి ఫోన్ చేయి ప్లీజ్. సార్ లాక్. సారీ సార్. సార్ ఒక్క నిమిషం. శరత్, శరత్, శరత్! వాట్? హే షాని, హే షాని, తలుపుతారు. షాని, షాని, షాని ఎందుకు డోర్ లాక్ చేస్తున్నావు? తెరవమంటున్నానుగా. హే షాని, షాని తలుపుతారు. Shit! Shani! Open the door!
ఏయ్ తప్పుకో. ఏయ్ షాని ఏయ్ షాని 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 ఏయ్ హెల్ప్ షాని ఓపెన్ ద డోర్ హెల్ప్ హెల్ప్ షాని తలుపు ఎందుకని లాక్ చేసావు హెల్ప్ హెల్ప్ షాని ఎమర్జెన్సీగా ఒకరికి మెడిసిన్ తీసుకెళ్తున్నానని చెప్పానుగా నా ఫోన్ లో మాట్లాడుకుందామని నేను నీతో చెప్పానుగా హే నేను మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను మీరే కదా ఇంటికి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ప్లీజ్ ఓపెన్ దిస్ బ్లడీ డోర్ ఆది షాని! వేర్ ద హెల్ ఆర్ యు నువ్వెందుకు నా కాల్ అటెండ్ చేయట్లేదు పిక్ మై కాల్ మనం ఇది కలిసే ఫేస్ చేయాలి అర్థం చేసుకో షాని! మెడిసిన్ దొరకకపోతే వద్దు లీవ్ ఇట్ యు జస్ట్ కమ్ దయచేసి నన్ను ఒంటరిగా వదలకు Help! ప్లీజ్ చాలు షాని డోర్ ఓపెన్ చేయండి ఆ, అది టివు. షాని తెరు షాని హే షాని ఓపెన్ ద డోర్ షాని డోర్ తెరు సార్ నా పేరు శరత్. అనవసరంగా మీరు కంగారు పడకండి. అరిచి ప్రయోజనం లేదు, ఎవరికీ వినపడదు కూడా. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే మనుషులున్నారు. మేము ఇప్పుడు బయటికి వెళ్ళొస్తాం. హ్మ్? హెల్ప్ హలో పంపించావా? Are you there? Are you there? Listen to me. నేను మెల్లగా చెప్తాను. మీ ప్లాన్ ఏదైనా సరే అది వర్కౌట్ అవ్వదు. నన్ను వదిలిపెట్టండి. నేనే ఇబ్బంది పెట్టను. మీ మీద ఏ కంప్లైంట్ కూడా ఇవ్వను. ప్లీజ్ లెట్ మీ గో. హే ప్లీజ్ లెట్ మీ గో. మిమ్మల్ని వదిలేయడం కోసమా కష్టపడి కిడ్నాప్ చేసింది? సార్ మాకు కొంచెం డబ్బు కావాలి, అందుకే ఇదంతా చేస్తున్నాం. డబ్బు మా చేతికి వస్తే వెంటనే మిమ్మల్ని వదిలేస్తాం. ఇదే మా చివరి అటెంప్ట్. డబ్బులా? ఎంత కావాలి? అదే చెప్పండి ఎంత కావాలి? 1.5 కోటి. పోరా వెళ్ళి వేరే పని చూసుకో. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానులే. మీరు చేసే పని ఆలోచించుకునే చేస్తున్నారా? నేను అసలు ఎవరో తెలుసా? ఎన్ని రోజులని నన్ను ఇలా బంధిస్తారు? నేను ఒక పాపులర్ యాక్టర్ నేనా? రేపు ఉదయం నన్ను అందరూ వెతుక్కుంటూ వస్తారు. 1.5 కోటి కావాలంట. ఎందుకు తక్కువగా అడుగుతావు? 10 కోట్లు అడగొచ్చుగా. సార్ 2 బాటిల్స్లో నీళ్లున్నాయి, బిస్కెట్లు అక్కడ పెట్టాను. అంతకు మించి మీకు ఇంకేమీ దొరకవు. డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు. తీసుకోరా, ఎలా నా దగ్గర నుంచి తీసుకుంటావో చూస్తా.
ఇదిగోమ్మా మీరు అడిగిన అన్ని వస్తువులు ఇందులో ఉన్నాయి. చాలా నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నాకెందుకో నొప్పిగా అనిపిస్తోంది. ఎన్నిసార్లు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పాను సుధాకరన్. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఓ, ఈ రోజు మార్నింగ్ స్పెషల్ ఏంటంటే స్పెషల్ చెయ్యబోయేది ఒక స్టార్. యూత్ కోసం విచిత్రమైన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తీసిన అందరికీ నచ్చిన అద్భుతమైన యాక్టర్ ఆదిశంకర్ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ కు వెళ్లి త్వరగా తిరిగి వచ్చేద్దాం. ఏమైంది, వచ్చారా? హే లేదు రాలేదు. తన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అతనికి మేనేజర్ ఎవరు లేరా? ఉన్నారు, అతనికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. శ్వేత, యు డిసైడ్ సంథింగ్. లైవ్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ అనౌన్స్ చేసేసాం. నాకిది అవసరమేలే. ఐ డిజర్వ్ ఇట్. ఇవన్నీ అతని వాయిస్ మెసేజెస్. అమ్మా, నేను ఒక కథ వినబోతున్నాను. మళ్ళీ నీకు కాల్ చేస్తానులే. అమ్మా, ఫోన్ తీ, అర్జెంటుగా మాట్లాడాలి. అది ఆ రేట్ నీకు ఓకేనా? ప్రొడ్యూసర్కి ఏం చెప్పంటావు? జోమి అతని మేనేజర్. ఆల్రెడీ మనం కమిట్ అయిన 2 సినిమాస్ ని పోస్ట్ పోన్ చేసాం. ఇప్పుడు వాళ్ళు నార్మల్ రేట్ కంటే సగం తక్కువగా అడుగుతున్నారు. వెంటనే నాకు కాల్ చేయండి ప్లీజ్. సో ద ఆన్సర్ ఈజ్ మళ్ళీ కాల్ చేస్తా. చోమి, నేను ఒక దారుణమైన పరిస్థితిలో ఇరుక్కున్నాను. మళ్ళీ కాల్ చేస్తా. ఇక మనకి తెలియని విషయం గురించి ఎవరైనా అడిగారంటే ఇదిగో ఇదే దానికి సమాధానం. ఐ కాంట్ హియర్ యూ. వినబట్లేదు. తర్వాత కాల్ చేస్తా. చాలా తనకి ఎవరు ఫోన్ చేసి మాట్లాడినా ఇంతకు ముందు తను మాట్లాడిన వాయిస్ మెసేజెస్ పంపిద్దాం. అవే వాటికి సమాధానం. వోక్స్ ఫోన్ మర్జర్ అనే ఒక యాప్ ఉంది. దాని గురించి ఇంతవరకు ఎవరికీ తెలీదు. ల్యాప్టాప్ని ఫోన్ని బ్లూటూత్ ద్వారా సింక్రనైజ్ చేశాను. దాంతో ఇతను చేసిన వాయిస్ మెసేజెస్ని కాల్స్కి రిప్లైస్గా ఉపయోగించవచ్చు. అలాగే ఈ లొకేషన్ ఆ యాక్ట్రెస్ ఇంటి పక్కనే ఉండాలి. అక్కడి నుంచే ఇతనికి ఫోన్స్ రావడం, ఇతను అటెండ్ చేయడం జరగాలి. అదెందుకు? ఒకవేళ ఎవరైనా అతన్ని వెతుక్కుంటూ వచ్చారంటే ఆ లొకేషన్ ఆ టవర్ కిందే ఉండాలి. ఇతని ఫోను ఆ టవర్ కిందే ఉండాలి. ఆఫీస్కి లేట్ చేయొద్దు. ఒక్క నిమిషం. హే, ఒక్క నిమిషం. దీన్ని మర్చిపోయావు. ఓ, దీంట్లో కాల్ వచ్చింది. నువ్వు వెళ్ళు. నేను మన ఇంటికి వచ్చేసాను. ఆది, నువ్వు ఇక్కడికి 11 గంటలకు వచ్చేస్తావు కదా. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నువ్వు నా కాల్స్ ని చూడనే లేదా? ప్లీజ్ కాల్ మీ బ్యాక్. నువ్వు పైకి వెళ్ళు. మ్యామ్, నందితా మాధవన్ నాయరా? దాన్ని ఇప్పుడు ఇక్కడ లేదు. కొరియర్ వచ్చింది, ఇవ్వండి. కెన్ యు హియర్ మీ? హలో, అదివ్వండి. హలో, హెల్ప్. నేను సైన్ చేస్తాను. నన్ను ఇక్కడ బంధించి ఉంచారు. ఎక్కడ సైన్ చేయాలి? హలో, ఇది నా ప్రాబ్లమా మ్యామ్? లాక్ చేశారని అరుస్తున్నారు. రా, లోపలికి వచ్చి చూడు. అయ్యో వద్దు మేడం. ఐమ్ ట్రాప్డ్ హియర్. డార్లింగ్, కాస్త సైలెంట్ గా ఉండండి. తాగి రానని నాకు ప్రామిస్ చేయండి, అప్పుడే డోర్ ఓపెన్ చేస్తాను. ఏంటి ఏమన్నావు షాని? మీరు బయలుదేరండి. ఇదిగోండి పార్సల్. తను రాగానే నేను ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను యాక్టర్ ఆదిశంకర్ని. నన్ను ఇక్కడ బంధించి ఉంచారు. ఇదిగో తాత, మా ఊర్లో కూడా ఒక వైద్యుడు ఉన్నాడు. తాగుడికి అడిక్ట్ అయిన వాళ్ళని మారుస్తాడట. అక్కకి చెప్పండి. అంతేగాని ఇలా రూమ్ లో పెట్టి లాక్ చేస్తే ఎవరు మారుతారు? పనికి మళ్ళాడా వెళ్ళిపో. నేను వెళ్తానులే గానీ మీరు మూసుకొని టీ తాగండి. ఎక్కడున్నావు నువ్వు? మామూలుగా అయితే ఈ టైంకి నువ్వు లేవవు కదా. అవునవును, నిజమే అమ్మా. ఇలా చూడు,
మధ్యాహ్నంకల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, సరేనా? కాల్ చేసి ఎక్స్క్యూజ్ అది అడగకూడదు. నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా. కాల్ చేస్తావా? ఎవరికి? అదే అమ్మా, మీకే అంటున్నా. నీకు ఏమైందా? అది నువ్వేదో ఆలోచనలో ఉండి మాట్లాడుతున్నావు అనుకుంటా. ముందు లేచి మొహం కడిగి ఏదైనా తిను ముందు. అమ్మా మళ్ళీ కాల్ చేస్తాను. ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. కథ వింటూ ఉన్నా. సరే. ఓకే అమ్మా. ఆది, హే జోమి, రేయ్ ఆ ఛానల్ నుంచి శ్వేత కాల్ చేసి నన్ను దొబ్బేస్తోందిరా. నువ్వు త్వరగా లేవలేకపోతే నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చు కదా. అయినా నువ్వే కదా ఒక 2-3 రోజులు నన్ను లీవ్ తీసుకోమని చెప్పావు. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎవరికి? అమ్మాయికా? కాసేపటి తర్వాత అంటే పని కాదులే కానీ వెంటనే కాల్ చేయి. ఓకే జోమే, నేను ఊరెళ్ళానని చెప్పు. ఇంకెవరు కాల్ చేసినా నువ్వే చూసుకో, నేను తర్వాత కాల్ చేస్తాను. కానీ ఆది, అరే ఆ ఆస్కర్ దగ్గర పేపర్ సైన్ చేయాలి కదా. ఐల్ కాల్ యూ జోమే. నేను ఒక దారుణమైన సిచ్యువేషన్ లో. అది ఫోన్ పెట్టేకు. కనీసం నువ్వు ఎక్కడున్నావో చెప్పొచ్చు కదా నాకైనా. వెయిట్. హలో, ఏమంటావు? హలో, అరే ఆది, నువ్వు ఎక్కడున్నావో చెప్పరా. ఆది, అసలు ఇది ఎప్పటికీ మారదు. హలో, ప్లీజ్ కమ్. హలో సార్. యా, మీరు అందరి దగ్గర డబ్బు అడుగుతున్నారని చాలా మంది వచ్చి నాతో చెప్తున్నారు. ఎమర్జెన్సీ అన్నప్పుడు ఫ్రెండ్స్ని అడగడం తప్పు కాదు, కానీ అందరినీ అడగడం చాలా తప్పు. ఒక స్టార్టప్ చేసి లాస్ అయింది మీరు మాత్రమే కాదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ అల్టిమేట్ ఫెయిలియర్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. సారీ సార్, నా పరిస్థితి అలాంటిది. ఐఎమ్ రియలీ సారీ. హే వినోద్, వై ఆర్ యూ లేట్? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. అలాగా, అదిగో సిస్టమ్ చూడు, అందులో ఏదో ప్రాబ్లం ఉంది. బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. చూడు నువ్వు. చూడు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే ఇండికేషన్ వస్తుంది. ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. సరే. మొహం అలా పెట్టొద్దు. చిన్న చేంజ్ కనిపించినా ఎంక్వైరీకి వస్తారు. మనం ఎప్పుడూ నార్మల్గానే కనిపించాలి. మన చుట్టూ ఉండేవాళ్ళు అలాగే అనుకోవాలి. అందుకే మనం లీవ్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. దీన్ని ఈజీగా తీసుకోవద్దు. కేర్ఫుల్గా ఉంటాను. ఇట్స్ 5:30 నవ్ ఇష్యూ. వాడు ఇంకా రాలేదు, అంతేగా? ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. బ్రెయిన్ చట హయాత్. ఏమే, వాడు నీలా 10 మందిని చూస్తుంటాడే. కానీ నేను అమ్మ నువ్వు మోసపోవని కాన్ఫిడెంట్గా ఉన్నావు తెలుసా? ఆ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఉంది. ఐషు వాడు ఒక యాక్టర్. అవసరాన్ని బట్టి ఎక్కడైనా యాక్ట్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం చెయ్యి. ఇంకేమీ ఆలోచించొద్దు. నేను ఇక్కడ ఉన్నట్టు తనకి తెలియకూడదు. వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. సార్ మీకు వినిపిస్తోందా? మీరు చేస్తున్న దానికి విపత్తులు ఎలా ఉంటాయో తెలిసే నువ్వు వెళ్ళారా? నేను నీ మొబైల్లో
అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఒకసారి ఏముందో చూడు. మనకు వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ ఉండకూడదు. నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు తెలుసు. అది నేను గేట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? నాకు నువ్వు ఒక ఫిల్మ్ స్టార్వి కాదు. అది నేను నిన్ను అలాగా చూడలేను. మా ఇంటికి వస్తానని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు సడన్ గా వేరేలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను చూశాను. ఆ అమ్మాయి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళింది. నువ్వు ఇలానేనా? అది నేను నీకు అంతే ముఖ్యమా? నేను నీ గేట్ బయట వెయిట్ చేస్తుంటే హౌ కెన్ యూ కీప్ సెండింగ్ మీ మెసేజెస్ లైక్ దిస్? నిజమే, మా అన్నయ్య చెప్పినలాగా నువ్వు ఒక ఫ్లర్ట్, ఫ్రాడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ బఫూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ బఫూన్. You're just an actor, bastard. వంద శాతం ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత మేము ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఈ ఇంట్లో మిమ్మల్ని ఉండనివ్వకూడదు మేము. 18వ తారీఖే కదా? అవును. ఆలోగా ఎలాగైనా ఏర్పాటు చేసిస్తాను. 1,25,00,000 ఈ 5 రోజుల్లో మీరు ఎలా సర్దగలరు చెప్పండి? సరే, ఓకే, జరిగినప్పుడు చూసుకుందాం. పదండి, వెళ్దాం. సార్. నవీన్, సార్, ఇదిగో. ఒక మంచి బ్యాంకరు ఎప్పుడు ఒక ఇంటిని కూడా జప్తు చేయకూడదనుకుంటారు, కానీ మాకు మాత్రం వేరే మార్గం కనిపించలేదు. லுக் இருக்கும் எனக்கு. பதறாம அப்படி திரும்பி பார்க்கறது. அதாவது ஏதோ பெரிய ஒரு பீரோ கீழே விழுந்துருச்சு, இல்ல பட்டாசு வெடிச்சிருச்சுன்னா மத்தவங்கெல்லாம் இப்படி பார்ப்பாங்க. నీళ్లు రావటం எங்க లేదు. அம்மா மாத்திரம் அப்படி திரும்பும் போதே రమణియమ్మా, சிமிட்டிக்குவாங்க. నిన్ను స్నానం చేస్తున్నాను, నీళ్లు రావటం లేదు. பதறி நான் సుధాకర్, నీళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేసావేంటి? చెప్పేది వినపడుతుందా లేదా? ఇక్కడే ఉన్నాను. ఆ అమ్మాయి స్నానం చేయడానికి వెళ్ళిందంట, నీళ్లు మళ్ళీ రావడం లేదట. చాలాసార్లు పైకెళ్ళి నేను చెక్ చేసి చూశాను, ట్యాంకులో ఎలాంటి లీకేజ్ లేదు. ఇక్కడ చూసా కదా, ఆ. ఇక్కడ కూడా ఎలాంటి సమస్య లేదుగా. ఆ కళ్యాణరామ్ కెనడా నుంచి వచ్చేసారా? లేదు. అయితే అక్కడ కూడా ఓపెన్ చేసుండ్రు. ఓ, పైన అమ్ము ఇల్లుంది కదా, అక్కడే ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. అక్కడ అన్నదమ్ములు 2 ఏళ్లుగా అసలు రాలేదు కదా. అన్నా తమ్ముళ్ళా? అవును, ఏదో ఒక ట్యాప్ మాత్రం ఓపెన్ చేసినట్టుంది. నువ్వు వెళ్ళి మోటరే. మేడ మీద ఇంటి తాళం డ్రాయర్ లో ఉంది. ఓ, పైకెళ్ళి ఏంటో విషయం చూడు. తన ఆఫీస్ నుంచి ఇంటికి సాయంత్రమే కదా వస్తుంది. ఎన్నిసార్లు చూడాలో దేవుడా, ఏం తలనొప్పిరా ఇదే. షానే, దయచేసి తాగడానికి నీళ్ళైనా ఇవ్వండి ప్లీజ్. షానే, లోపలెవరో? మీరెవరు? నేను సుధాకర్ అండి, వాచ్మెన్ని. అన్నయ్య, డోర్ని కాస్త తెరవండి. నేను ఫిల్మ్ యాక్టర్ని, ఆది శంకర్.
సినిమా స్టార్ని. సినిమా నటుడా? అన్నా ప్లీజ్ అన్నా, నేను చెప్పేది నిజమే. నేను నిజంగానే ఫిల్మ్ యాక్టర్ ఆదిశంకర్ని. నన్ను ఇక్కడ బంధించుంచారు వాళ్ళు. డబ్బు కోసం నన్ను ఇక్కడ బంధించుంచారు. కానీ నాకెలా ఇక్కడ నుంచి బయటపడాలో తెలియట్లేదు. ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ప్లీజ్ అన్నా, ప్లీజ్ ఈ డోర్ ను ఓపెన్ చేయండి. ఆ అమ్మాయి తిరిగి వచ్చిందంటే నన్ను కోపడుతుంది. లేదన్నా, నా మాట వినండి. వాళ్ళు పెద్ద క్రిమినల్స్. దయచేసి తలుపు తెరవండి ప్లీజ్. అన్నా ఇదిగోండి, నా దగ్గర ప్రస్తుతం ఇదే ఉంది. నన్ను కాపాడారంటే మీరెంత అడిగితే అంత ఇస్తాను. ఈ తలుపు తెరవండి అన్నా ప్లీజ్. అన్నా నేను సీరియస్ గానే అంటున్నాను. ప్లీజ్ నేను ఇంకా డబ్బు ఇస్తానన్నా. నేను తీస్తాను. ఆ, ఓ, ఇది సరిగ్గా ఉంటుంది. మిమ్మల్ని చంపేస్తుంది. ఇప్పుడు 24, 25 సరిపోదు. ఇలాంటివే మరికొన్ని కావాలి. అంటే 50. రావే రా, అంత తలరాత. ఆయనేమీ అంత పెద్ద స్టార్ ఏమీ కాదు. ఏదో 2-3 సినిమాలు యాక్ట్ చేశాడు. అంత డబ్బు కూడా లేదు. నీకు డబ్బులే కదా కావాలి? అవును. అది నేనిస్తానుగా. 2-3 రోజులు వెయిట్ చేస్తారా? ఒక పనుందని నేను చెప్పాను కదా. ప్లీజ్. వాడు ట్యాప్ ఓపెన్ చేసి పెట్టాడు. ఇంకా ఏమేం చేస్తాడు? నీకేమైనా పిచ్చి పట్టిందా? తప్పుకో. రేయ్, ఈ రోజు నీకు నమ్మకం వచ్చింది కదా, ఇక నీకు ఆ నమ్మకమే లేకుండా పూర్తిగా పాతి పెట్టేస్తాను. ఈసారి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరైనా వచ్చి ఈ డోర్ ఓపెన్ చేశారంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. శరత్, శరత్, నేను మీకేం పాపం చేశాను రా? అసలు నేనేం చేశాను? మీకున్న సమస్యలకి నేనా కారకుణ్ణి. దెన్ వై ఆర్ యు టార్చరింగ్ మీ? టెల్ మీ బాస్టర్డ్. Sir, ఆ, see this, sir. ఏంటి? There's a confusion. ఓకే. Can you just check the RPM? సరే. హలో, నేను మా అన్నయ్యతో కాసేపు పొంచి వస్తావు నువ్వు? పర్వాలేదు, మాట్లాడు. లేదు సార్. మీరేదో సమస్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, ఐఎమ్ ఓకే. ఇక్కడికొచ్చి ఫోన్ మాట్లాడడానికి బదులుగా ఇంట్లో కూర్చోండి. సో టేక్ లీవ్ ఫర్ 2 days. Third day you will be okay. సార్ యాక్చువల్లీ Sorry. Please do what I say. Okay? Useless. Wasting my time.
ఏంటయ్యా నువ్వు? సారీ. పెయిన్ ఇంకా ఉంది. స్కాన్ రిపోర్ట్స్ చెక్ చేయండి. దాన్ని ఆఫ్ చేయవయ్యా. విను, ఫోన్ కట్ చేయి. ఒక్క నిమిషం, సారీ, వస్తాను. హలో, చెప్పు. ఏంటో త్వరగా చెప్పు. విను, నువ్వు ఎక్కడున్నావు? అన్నయ్య వదిన బైక్ మీద వెళ్తూ కింద పడిపోయారు. ఏమిటి? అన్నయ్య కారుకి ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు క్యాజువాలిటీలో ఆయనతో పాటే ఉన్నాను. మా వదినేమో నేను వాళ్ళ కార్ తీసుకువెళ్ళకపోతే బైక్ మీద వెళ్ళుండే వాళ్ళం కాదని, యాక్సిడెంట్ అయ్యేది కాదని అంటుంది. ఇక్కడ మన ఫ్లాట్ లో చాలా పెద్ద ప్రాబ్లం. ఏమైంది? డోర్ కింద చాలా రక్తం ఉంది. రక్తమా? అవును, లోపల ఏదో చేసుకున్నట్టున్నాడు. నాకు భయంగా ఉంది. నువ్వేమంటున్నావే? నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి రాలేను. చెప్తే అర్థం చేసుకో, ఎమర్జెన్సీ. నువ్వు పంచే, నువ్వు ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తట్టి చూడు. వెళ్ళు, నేను ఓకే. లైన్లోనే ఉంటాను. ఆది సార్, హలో ఆది సార్. హే, ఐమ్ షూర్ సంథింగ్ హస్ హ్యాపెండ్. వాడు లోపల నుండి ఏం చేయగలనుకుంటున్నావు? ఖచ్చితంగా ఏదో జరిగింది. నువ్వు రావాల్సిందే. ఇది ఖచ్చితంగా వాడి ప్లాన్ కాదనుకుంటున్నావా? ఇలా చూడు, నాకు తెలీదు. ఈ చోటంతా రక్తంగా ఉంది అండ్ ఐఎమ్ షూర్ ఇది రియల్ బ్లడ్. ఒకవేళ అదే గనుక నిజమైతే మనం ఇప్పుడు ఏం చేయగలం? నీకు మరీ అంత సందేహంగా ఉంటే మెల్లగా మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూడు. ఓకే, ఏమాత్రం శబ్దం రాకూడదు, ఓకేనా? నేను ఫోన్ చేస్తే ఫోన్ తీ. లోపలికి వెళ్ళి క్రిటికల్ కాదో చూడు. వెళ్ళు. Fuck you, bloody bitch! Please, 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 please. Trying to call is currently. Aishu, Aishu, 938-472-60. హలో, ఐషు ఐషు ఐషు, నేను ఆదిని. ఎవరో ఒకరు నన్ను ఫ్లాట్ లో బంధించుంచారు. ఐమ్ ట్రాప్డ్. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ యువర్ కాల్. తప్పకుండా నువ్వు ఇటువంటి ఒక కథ చెప్తావని నాకు తెలుసు. ఐషు లిసన్ టు మీ. నేను చెప్పేది నిజం, నా మాట నమ్ము ప్లీజ్. ఐషు లిసన్ టు మీ. అది నన్ను ఒక ఫ్లాట్ లో ఇక్కడ. ఇలా అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? అది నిజమైనా కానీ అదొక హనీ ట్రాపే. యు డిజర్వ్ ఇట్. దయచేసి నా మాట విను. ఎన్నిసార్లు కాల్ చేసినా ఒకసారి తీసావా? ఇంటికొచ్చి బెల్ కొట్టాను. ఐ వాస్ లిటరలీ బెగ్గింగ్ ఆన్ వాట్సాప్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు? దట్ యు కాంట్ ఫేస్ మీ. అంటే నేను అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలనే కదా? డూ యు నో హౌ పెయిన్ఫుల్ దట్ వాస్ అండ్ హౌ మచ్ ఇట్ షాటర్డ్ మీ? నా మాట అమ్మాయిలతో తిరిగి ఇప్పుడు ట్రాప్డ్ అని నాతో చెప్తున్నావా? ఐషు అసలు నా మాట విను. నీకేమైనా పిచ్చెక్కిందా? ఫోన్ పెట్టేరా స్కౌండ్రల్. నీతో సంతోషంగా ఉండటానికి ఉంటారే, ఆ అమ్మాయిలతో మాట్లాడేటట్టు నాతో మాట్లాడుకో, బాస్టర్డ్. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. హలో హలో సార్. హలో. హలో, నేను అది. సినిమాల్లో నటిస్తారు కదా, మీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మీ దగ్గర బోల్డ్ అయిన ఐడియాస్ ఉంటాయి కదా.
నెట్ బ్యాంక్ పాస్వర్డ్ తెలిసిందంటే డబ్బులు మనమే తీసేయచ్చు. త్వరగా పని పూర్తయిపోతుంది అనుకుంటున్నాను. అదే మనకు కూడా మంచిది. ఇదిగో ఈ ఫోన్లో కొత్త సిమ్ కార్డ్ వేసాను. అమ్మకి ఫోన్ చేసి చెప్పు. హలో, అమ్మా, ఇది నా కొత్త నంబర్. దీన్ని సేవ్ చేసుకో, దీనికే కాల్ చేయి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? డబ్బు ఏదైనా రెడీ అయిందా లేదా? అమ్మా, డబ్బు గురించి నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి బీపీ పెంచుకోవద్దు. నందిత పెళ్లి తర్వాత మళ్ళీ కలుసుకున్నారా? అక్కడికొచ్చిందా? వచ్చిందమ్మా. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వవే, మాట్లాడి చాలా రోజులైంది. తను స్నానం చేస్తోంది. నేను చెప్తానులే, మందులు వేసుకుని నిద్రపో, సరేనా? నేను ఉదయం కాల్ చేస్తాను. సరే, ఓకే. అతని మేనేజర్ జోమి. ఆది, నువ్వు ఈ మెసేజ్ వినగానే నాకు కాల్ చేయి. ఇక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చారు. రే, ఇలా చూడు, ఆస్కర్ ఇంకా వాళ్ళ మనుషులు నిన్ను వెతుకుతున్నారా. నీకు టైం దొరికినప్పుడైనా వాళ్ళకి ఒక కాల్ చేయరా. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్ రా. వాడు నన్ను ఫోర్స్ చేసి నా వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. నువ్వు కార్తీతో కలిసే ఉన్నావనే విషయం తనకి తెలిసింది. నువ్వు అప్పుడే ఆ ముస్తఫా యాడ్ లో యాక్ట్ చేసి ఉంటే ఆ డబ్బునైనా మనం ఆస్కర్కి ఇచ్చుండే వాళ్ళం రా. 6 నెలలు మనకు టైం అడిగి అలాగా ఒక 2-3 సినిమాలు యాక్టింగ్ కూడా చేసి ఉండొచ్చురా. సిచ్యువేషన్ కూడా మన కంట్రోల్లోనే ఉండేది. రే, శ్రీకాంత్ తెచ్చాడే ఆ టాయిలెట్ క్లీనర్ ఆడేరా. మనకి 3 కోట్లు ఆఫర్ చేశారు కదా, మర్చిపోయావా? ఏదో ఐడియా వచ్చింది కదా అని చెప్పాను. అనవసరంగా కోపడకు, సరేనా? రే, కనీసం నాకు ఒకసారి ఫోన్ అయినా చేయరా. లేదురా, వాడెందుకు ఒప్పుకుంటాడు చెప్పు? ఆ రోజు నువ్వు వాడిని ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేసావో గుర్తుందా? లేదురా, ఛాన్సే లేదు. అది అసలు జరగని పని. రే, ఏ అమ్మాయి ప్రాబ్లం గురించి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు కార్తికతోనే కదా ఉన్నావు. తనెందుకు నీ మీద కేసు వేస్తుంది? ఎరా, ఇన్నిసార్లు మెసేజ్ చేస్తున్నావు, ఒకసారి ఫోన్ అయినా చేయొచ్చు కదా. సరే, నేను రేపొద్దున శ్రీకాంత్కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ఎప్పుడు వీడు అనుకున్నదే జరగాలని కోరుకుంటాడు. అందరి దగ్గర అప్పులు తీసుకుని చివరికి నన్ను ముంచేశాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక అమ్మాయి కూడా ఒకటి. రేయ్, ఇది సిద్దిక్ సార్ డైరెక్ట్ చేసే షో. నువ్వే అతనికి కాల్ చేసి మాట్లాడు. ఇదేమో నా ఫస్ట్ యుఎస్ ట్రిప్, సో మంచి క్యాష్ వస్తుంది కదా. రిలీజ్ జోమి, అనవసరమైన ప్రశ్నలు అడగొద్దు. మన ఆసక్తి తక్కువగా ఉందని తెలిస్తే డబ్బులు తక్కువగా ఉందని అర్థం చేసుకుంటారు. ఇంకా జోమి కుంటున్నాను. ఆస్కర్ అంటే నువ్వేనా? నేను ఫినాన్షియర్ని. నా దగ్గర 3 కోట్ల అప్పు తీసుకున్నాడు, ఫోన్ ఎత్తట్లేదు. వాడిక్కడే ఉన్నాడంటగా. ఇక్కడ ఎవరు గురించి ఎవరో తెలియలేదా? మమ్మల్ని చూడు, వీడెవడో నాకు ఇప్పుడే తెలియాలి. హీస్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ అంట, ఫ్రెండ్ కౌగులించుకున్నంత క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఇవాళ రాత్రి ఇక్కడికి వచ్చాను. ఐ వాస్ అబ్రాడ్. ఓ, ఇదే నా విషయం. అయితే ఆ హీరో హీరోయిన్ నీ అబ్బా, నీకెందుకురా ఈ జీవితం? కమ్ ఆన్, ఫేస్ మీ. నన్ను చూడు. ఏమీ తెలియనట్టు కూర్చోకు. ఏంటి అడుగు? వాడికి జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనా? లేదు, హీ యూస్ టు కమ్ హియర్. పెళ్లి చేసుకుంటే మాత్రం భర్త అయిపోవు. నీ కాన్షియస్ తో నువ్వు ఎన్నిసార్లు నాకు కాల్ చేసి మాట్లాడుంటావు? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 4 hours పడుతుందా? ఇంతవరకు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చావు? ఐ వాంటెడ్ సమ్మన్ టు హియర్ మీ, టు కన్సిడర్ మీ. నువ్వు అక్కడ చేసే విషయాలని నాకు తెలియదు అనుకుంటున్నావా? అడుగు, 100 క్వశ్చన్స్ అయినా అడుగుతావు. ఎందుకంటే నీ దగ్గర ఆన్సర్ లేదు. అదే కదా నీ స్ట్రాటజీ. లేదు, ఇంతకు మించి అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాం.
ఏంటది? ఐఎమ్ క్యారింగ్ హిస్ చైల్డ్. నీకు బాగా గుర్తున్నాన్రా, పుట్టినరోజుకి ఒక విషెస్ కూడా చెప్పలేదు కదా. టైము 10 అయింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ స్వీట్ హార్ట్. స్వీట్ హార్ట్ నా, దీనికేం తక్కువ లేదు. రే, ఇక్కడ అందరూ బెట్ వేశారా, ఈవేళ నువ్వు వస్తున్నావు. వీళ్ళందరితో కలిసి మనం భోంచేస్తున్నాం, అర్థమైందా? ఓకే. ఓకే కాదు, మర్చిపోకుండా రావాలి. పుట్టినరోజు నాడు నువ్వు రాకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది. మధ్యాహ్నం నువ్వు రావాలి, అర్థమైందా? అమ్మా వస్తానులే. సరే, తర్వాత కాల్ చేస్తాను. జాగ్రత్త. బాయ్. ఉమ్. అది జోమి, డబ్బుల మ్యాటర్ ఏమైంది? ఇప్పుడే శ్రీకాంత్తో మాట్లాడి కన్విన్స్ చేశాను, కానీ ముందు మనం చేసుకున్న డీల్ అయితే ఇప్పుడు లేదు. అప్పుడు 3C చెప్పారు, కానీ ఇప్పుడు 2C ఇస్తానని చెప్తున్నారు. అడ్వాన్స్ గా 1.5C ఇచ్చారు, మిగతాది షూట్ తర్వాత ఇస్తారట. ఇప్పుడు ఏం చెప్పమంటావు? నువ్వు చెప్తే ఓకే చెప్తాను. నాకు ఓకేనే జోమి, క్యాష్ తీసుకొచ్చే. ఏ కదేంటి? కాదా? హే సారీ. ఏంట్రా ఇలా వాగుతున్నావు? జోమి. తమ్ముడు, ఆ ఫోన్ ఇటివ్వు, నాకు చాలా పనులున్నాయి. సరే సరే ఇవ్వు. నో జోమి నో. ఎంతసేపు మాట్లాడుతావు? నాకు పనుందిగా. ఇదిగోండి మాట్లాడు. అదే, హలో, మీరు నాతో మాట్లాడారు కాబట్టి ఈ విషయానికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను. అన్ని విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఈ డబ్బు మీకు ఓకే అంటే మన షూటింగ్ ని మొదలు పెడదాం. సారీ, రియలీ సారీ. సారీ ఏంటి? సారీ. ఇంకోసారి చెప్పు. నాకు ఓకే ఓకే. ఆ, ఆ. ఇంకా నేను మీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాను. రియలీ సారీ. ఓకే. ఆ, ఆ. ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య అదేం లేదు. నందిత అక్క, రమణీయమ్మ, ఎవరొచ్చారో చూడండి. ఆంటీ, ఓ, రండి రండి, లోపలికి రండి. నేను ఇంట్రడ్యూస్ చేద్దామనే వచ్చాను. ఈవిడే రమణి అంటే. నమస్తే బాబు. వేర్ డిడ్ యు గో ఫర్ హనీమూన్? ఎక్కడ? ఆఫీస్ కి వెళ్లి తల చూపించి 2 రోజులు లీవ్ తీసుకుని వచ్చాం. ఏ పార్వతి, వీళ్ళకి కాఫీ వద్దు. తీసుకురా. ఏ పారు వద్దదు, మేము ఇప్పుడు బయలుదేరిపోతాం. మా అంకుల్ ఇల్లు దగ్గరలోనే ఉంది, వైజాగ్ లో. అక్కడికే వెళ్తున్నాం. మేము ఇటే వెళ్తున్నాం. ఇక్కడున్న ఫ్లాట్ ని మిమ్మల్ని చూడాలని చెప్పింది. ఆఫీస్ నుంచి ఇంకా తను రాలేదా? నా దగ్గర కాంటాక్ట్స్ ఏవీ లేవు. వచ్చేటప్పుడు హాయ్ చెప్తే నేను చెప్తాను. వచ్చి ఎన్ని రోజులైందో తెలియదు. 2 రోజుల క్రితమే సుధాకర్ తన్ని చూశానని నాతో చెప్పారు. తనకి సమస్య ఏంటి? ఏంటి? అరే ఏం లేదు, వాచ్మెన్ అంకుల్ ఎక్కడ గేట్లో చూడలేదు. తాతయ్య మార్కెట్ కి వెళ్లారు. నాకు ఒక పార్సల్ వచ్చుంటుంది, అది తీసుకువెళ్దామనే వచ్చాను. అందులో ఏముంది? పార్వతి, అది తీసివ్వమ్మా. ఏదైనా కొరియర్ వచ్చిందా? అది హలో. జోమే, కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. వాళ్ళిద్దరే అక్కడికి వస్తున్నారు. క్యాష్ నేమో వాళ్ళకిచ్చి పంపించాయి. వాళ్ళు మంచి ఫ్రెండ్సే, నమ్మొచ్చు. సరే చూస్తాను. వాళ్ళు మన ఆఫీస్ కి ఎదురుగానే ఉన్నారు. అవునరా, మన కారులోనే ఎవరో 2 వచ్చారు. ఒక లేడీ, ఇంకో జెంట్స్. అదే వాళ్ళే. మాటలు కొంచెం క్లారిటీగా లేదు. నువ్వే తీసుకెళ్ళి ఇచ్చేయి. నువ్వు బయట ఉన్నావా? అవునవును. రేయ్, దయచేసి ఇప్పుడైనా నేను చెప్పేది వినరా, ప్లీజ్ రా. ఇప్పుడు 1.5 కోటి సెటిల్మెంటేరా మనకి ముఖ్యం. జోమే, నువ్వేం మాట్లాడొద్దు. డీల్ ఇట్ జోమే, మిగతాది తర్వాత మాట్లాడుకుందాం. నేను ఫోన్ పెట్టేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? తనకే ఇప్పుడు వచ్చేస్తుందంట. అంతవరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. పొద్దు నుంచి ఇక్కడ సిగ్నలే దొరకట్లేదు. మరెందుకు ఇక్కడికి వచ్చావు? తన కోసం వెయిట్ చేయాలా ఏంటి? హే, ముందు స్కిన్ డాక్టర్ చూసిన ప్రిస్క్రిప్షన్ ఒకటి ఉంది షెల్ఫ్ లో, దాన్ని తీసుకుని బయలుదేరిపోదాం. ఇది చేయడానికి హాఫ్ డే సరిపోతుంది. రా, నా ఫ్లాట్ ని కూడా కొంచెం చూద్దాంలే. ఓకే.
మరి చాలా ఎక్కువగానే రెంట్ ఇస్తున్నాం మేము. దగ్గరలో రైల్వే ట్రాక్ ఉందా? రే రే ఏం చేస్తున్నావు? అది కాదే, అక్కడ రెంట్ తక్కువ ఉంటుంది. దాని ముందు కింద పడే. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. వసే, నాకు కోపం తెప్పించుకో. నాకది నచ్చలేదు. మరి నీ ఇష్టానికి ఒక్క ఆడాలా? నిమిషం ఆగు. నా ఆగమంటున్నానా? మూసుకుని రా. ఏ తాళం తీసుకున్నాను, రావే. షానే, శరత్, ఆర్ యు లిజనింగ్? ఐ టెల్ యూ మై బ్యాంక్ డీటెయిల్స్. నా దగ్గర ఏమీ లేదురా, కంప్లీట్లీ జీరోరా. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ గో. శరత్, నువ్వు దిగొద్దు. కారు ఎప్పుడు తీసుకొచ్చారు? తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? సార్ ఏం చెప్పారో అదే చేస్తున్నాను, నాకేం తెలియదు. అది సార్, మీరు షూటింగ్ నుంచి వస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే టైర్డ్గా ఉన్నట్టున్నారు. ఏంటి సార్, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నావా? లేదు సార్, నేను ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని కలవలేదే. నేను దుబాయ్లో ఉండేవాడిని. మీరు ఒకసారి దుబాయ్కి షూటింగ్కి వచ్చినప్పుడు నేను పనిచేసే హోటల్లోనే మీరు స్టే చేశారు. సార్, ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నాకు అది నేను కాల్ చేసుకోవాలి. అలాగే సార్, ఇదిగోండి. హలో జోమి, జోమి, ఆది మాట్లాడుతున్నా. నువ్వు ఎక్కడున్నావు? త్వరగా ఇంటికి రా, నేను వస్తున్నా. రే, నువ్వే కదరా వెళ్ళమన్నావు. నిన్న ఎక్కడికి వెళ్ళమన్నాను? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అంటే నువ్వే కదరా నన్ను ఒక సెటిల్మెంట్ చేయడానికి వెళ్ళరమని చెప్పావు. సెటిల్మెంటా? ఏం మాట్లాడుతున్నావు జోమి? నువ్వు ఇంటికి రా, నేను అక్కడికి వస్తాను. రే, ఏంట్రా కన్ఫ్యూజన్ లో మాట్లాడుతున్నావా? ఓ పక్క అప్పిచ్చినోడేమో టార్చర్ చేస్తున్నాడు, కానీ నువ్వేమో ఆ అమ్మాయికి 1.5 కోటి ఇవ్వమంటున్నావు. ఏంటి, కోర్టు ఉన్నారా? అవును, 1.5 కోటిరా. ఎవరికిచ్చావు? రే, నువ్వే కదరా. జోమి, ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు జోమి? రే, మన కార్ వేసుకున్న ఆఫీస్ వరకు వచ్చారే, వారికి ముస్తఫా దగ్గర తీసుకున్న డబ్బుని ఇవ్వమని చెప్పింది నువ్వే కదా? నేనా? అవును, ఇంకెవరు? రే జోమి, నేనప్పుడు రే, నీ నాటకం అంతా నాకు ఇప్పుడే అర్థమైంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి తెలియనట్టు నటిస్తున్నావా? నా పనులన్నీ వదులుకొని నీకోసం ఈ పని చేసి పెట్టాను కదా, నా చెప్తూ నేనే కొట్టుకోవాలి. హే జోమి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ పని ముగించుకుని పక్కనున్న పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే తీరాలి.
ఇదొక చీటింగ్ జోమి. మనల్ని చీట్ చేసే ఇట్స్ బ్లడీ చీటింగ్ జోమి. నువ్వు వెంటనే అజాద్తో మాట్లాడు. ఓకే. ఏమైంది సార్? ఏమిటా అది? నిన్ను ఆగు. ఏం చేస్తున్నావు నువ్వు? తను అబద్ధం చెప్తోంది. తనే కారణం. దానికి కొడతావేంటి? అది అడగడానికే కదా మేము వచ్చాం. అదే సార్ తన ప్రాబ్లం. ఎప్పుడు ఓపిక మాట్లాడు. ఇదంతా నా తప్పే సార్. అంతా నా బ్యాడ్ టైం. వేడితో ఫ్రెండ్షిప్ చేశాను చూడండి. ఏంటి నాతో పరిచయం ఉందా? అబద్ధం చెప్తే చంపేస్తా. నేను ముంబై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది. నన్నేం చేశాడో మీరే చూస్తున్నారుగా. నాకెప్పుడు నీతో పరిచయం ఉంది? నన్ను ఈ రూమ్ లో పెట్టి బంధించి నా డబ్బు మొత్తాన్ని దోచుకుని. డబ్బా? ఏమిటి అది అనవసరంగా మాట్లాడుతున్నావు? సినిమా వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎందుకని అబద్ధం చెప్తున్నావు? అది నువ్వు మాట్లాడుకు. నేను సార్తో మాట్లాడతాను. కంప్లీట్ గా నిజం చెప్తాను విత్ ఫుల్ ఎవిడెన్స్. ఏంటి ఎవిడెన్స్? చూపిస్తాను. నీతో పరిచయం పెంచుకున్నందుకు ఇంకేమేం అనుభవించాల్సి ఉంటుందో. నేను మన చాట్ మొత్తం చూపిస్తాను విత్ యువర్ పర్మిషన్. నీతో నేనేంటే చాట్ చేశాను? సార్ నా పేరు అంజలి. నేను అది. అంజలియా? నీ పేరు అంజలినా? షానియేగా? నీ పేరు కూడా ఆది కాదని చెప్తావేమో. సార్ మేము ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాం. ఇందులో చాట్ మొత్తం ఉంది. ఆ చాట్ చూసారంటే మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి. ఆ చాట్ మొత్తం చూసారుగా సార్. నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. 3 రోజులకి ముందు నేను నైట్ షిఫ్ట్ ఫినిష్ చేసుకుని వచ్చేటప్పుడు మెడికల్ షాప్ దగ్గర ఈయన్ని చూశాను. నన్ను చూడగానే ఈయన బాగా నర్వస్ అయ్యారు. నేను బలవంత పెడితే కారులో ఎక్కాడు. తనతో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాతే తను మారిపోయాడు. తను అనుమతిస్తే అదేం విషయమో నేను మీకు మాత్రం చెప్తాను సార్. పెళ్ళైన ఒక లేడీ సార్. రాత్రి వాళ్ళ ఇంటి ముందు నన్ను డ్రాప్ చేశారు సార్. ఏమంటున్నావు నువ్వు? అది ఆవిడ చెప్పేది వినాలి. నువ్వు చెప్పింది చాలు. సార్ ఒక్క అమ్మాయే కాదు సార్, చాలా మందితో అలాగే నడుచుకున్నాడు. ఐషు అనే పేరులో ఒక బొటిక్ నడిపే ఒక అమ్మాయి ఉంది. తన గురించి మొత్తం నాకు తెలిసిపోయింది సార్. ఏదో తప్పుగా ఉందని అర్థమైంది. కానీ తను నన్ను కన్విన్స్ చేశాడు. అందువల్లే 3 రోజులు తనతో ఇక్కడున్నాను. 2 రోజుల తర్వాత ఏదో సినిమా షూటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. హస్బెండ్ అని చెప్పుకుంటూ తను ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. సార్ మీరు ఒక ఫోన్ కాల్ చేయండి. ఇంకొక అమ్మాయి దగ్గర కూడా ఎంక్వైరీ చేయొచ్చు. పర్వాలేదులే గాని నేను ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వస్తే చాలు. బయలుదేరండి. కానిస్టేబుల్ సార్. ఇదిగో ఇక్కడే సార్, ఈ చోట్లోనే. ఇది మూసేసింది, అక్కడ కూడా మూసేసింది. ఇంతకు ముందు ఈ చోటు ఇలా లేదు. మరెక్కడుండేది? నీతో పాటు ఇంకో మనిషి ఉన్నాడట. అతని పేరేంటి? వినోద్ శ్రీధర్. తను నాతో వర్క్ చేస్తున్నాడు, బెస్ట్ ఫ్రెండ్. తను సరైన సమయానికి వచ్చి ఆది నుంచి నన్ను కాపాడాడు. వాణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. పోలీస్ స్టేషన్లో తనే వచ్చి డ్రాప్ చేశానని నాతో చెప్పాడు. సార్ ఉండండి, నా ఫోన్లో చూపిస్తాను. ఫోటో చూపిస్తా.
ఆ, సార్ తనని మీరు ఎప్పుడైనా ఉండు, నేను చూసారా? చూస్తాను. సార్ చెప్పేటప్పుడు అన్ని చెప్పాలి అది. లేదు, వీడు వచ్చే దారిలో వాడిని లిఫ్ట్ అడిగాను, పోలీస్ స్టేషన్ లో డ్రాప్ చేశాడు. అవును అదే కార్. నేను వాళ్ళకి 2.5 కోట్లు డబ్బులు ఇచ్చాను. అయ్యో వీళ్ళంతా ఏమంటున్నారు సార్? వినో ఇప్పుడు వచ్చేస్తాడు. మీరే తనతో మాట్లాడండి. ఆ అమ్మని మీట్ అవుతానని చెప్పి తనే నన్ను వదిలి వెళ్ళాడు. మా రిలేషన్షిప్ గురించి మాట్లాడతానన్నాడు. నా తప్పే సార్. వీడిని పూర్తిగా నమ్మాను కదా, అది నా తప్పే సార్. మరొకసారి అమ్మాయిల పైన చేయి ఎత్తావంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? చెప్పు. ఇదేమైనా సినిమా అనుకున్నావా? ఓ, సినిమా వాళ్ళంటే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? నేను డ్యూటీలో ఉన్నప్పుడే అమ్మాయిల మీద చేయి వేస్తావా? ముందు నుంచే ఎప్పుడు చూసినా చేయి చేసుకుంటాడు సార్. సాడిస్ట్. ఇంకా ఏమేం చేస్తాడో నాకే తెలియడం లేదు. ఇంకెవరిని మీరు అడగక్కర్లేదు సార్. వీళ్ళ అమ్మతో మాట్లాడితే చాలు. ఈ రోజు ఆవిడ బర్త్డే. ఎన్నిసార్లు అమ్మ ఫోన్ చేశారో నీకు తెలుసా? వాళ్ళ అమ్మతో కూడా తను ఎంత రూడ్గా మాట్లాడాడో తెలుసా? సార్, ఎందుకు సార్ ఈ సర్చ్? ఈ అపార్ట్మెంట్ నాది, అందుకే అడుగుతున్నాను. ఈ అమ్మాయితో ఇతను ఎన్నాళ్ళుగా ఉన్నాడు? మాక్సిమం 2 నెలలు. ఇతన్ని తెలుసా? తెలుసు. సినిమాల్లోనే నేను చూసినట్టు గుర్తు. నీకు తెలుసా? తెలీదు సార్. మీరు చూసారా? సార్, ఈ అమ్మాయితో ఈయన ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. చీటికి మాటికి ఇక్కడ గొడవ జరుగుతుంటుంది. వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నప్పుడు నేనే వెళ్లి ఇద్దరిని విడిపిస్తూ ఉంటాను సార్. చూడండి, మీరు అనుకున్నట్టు ఇతను మామూలు వ్యక్తి కాదు సార్. ఇతని గురించి నేను చెప్పదలుచుకోలేదు. అరే, ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. అది చెప్తే అర్థం కాదు. చేసుకుంటాడు. వదిలే. సరేరా, వెళ్దాం. ప్లీజ్ రా. వెళ్ళిపో. Come on. నోరు మూసుకొని ముందుకెళ్ళా. ఏంటి సార్ ఇలా చూడు, రేపు తెల్లారేసరికల్లా నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి. అర్థమైందా? నువ్వు చెప్పేది వాళ్ళు చెప్పేది ఏ విధంగానూ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఏదో సమస్య ఉంది. 4 ప్రశ్నలున్నాయి. అది వాళ్ళు నీ మొబైల్ ఫోన్ ని మిస్యూజ్ చేశారు అంటున్నావు. నీ మొబైల్లో పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ వాళ్ళకెలా తెలుసు? రెండోది 1.5 కోటి వాళ్ళు తీసుకున్న కేస్. అందులోనే ముఖ్యమైన ప్రశ్న, ఇంత డబ్బు నీ దగ్గర క్యాష్ గా ఎలా వచ్చింది? అంటే తీసుకున్న వాడిని ఇచ్చిన వాడిని విచారించాలి. నెక్స్ట్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది. దాని గురించి నీకు తెలుసు అనుకుంటున్నాను. ఆడవాళ్లకే ఇక్కడ అడ్వాంటేజ్ ఎక్కువ. అదొక పెద్ద కార్యం, తీరని కార్యం. అందులో ఏదైనా నిజం ఉంటే అది బయటికి వస్తే నీ ఇమేజ్, దాని కుటుంబం అంతా ముక్కలైపోతుంది. యువర్ ఫిల్మ్ యాక్టర్. పీపుల్ విల్ ఎంజాయ్ యువర్ ఫెయిల్యూర్. నువ్వు ఎప్పుడు కింద పడిపోతావా అని వేచి చూస్తున్నారు. ఇక్క దీనికి వేరే దారే లేదా? ఉంది. నీ ఇమేజ్ని నువ్వు ఎలాగైనా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎన్ని కోట్లు ఇచ్చినా అది తిరిగి రాదు. నేను చెప్పాను కదా, కోర్టుకి సాక్ష్యాలే ముఖ్యం, ఆధారమే ముఖ్యం. సరే సరే, బండి తీయండి, వెళ్దాం. అలాగే సార్. ఎస్ సార్. త్వరగా రాయమండి. ఓకే సార్. అది
జోమి బయలుదేరు, నేను చూసుకుంటానులే. నేను నీతో ఉంటానురా. వద్దులే. అమ్మతో మాట్లాడావా? లేదు, ఇంకా మాట్లాడలేదు. ఆ, సరే చూసుకుందాంలే. హలో, అమ్మా, ఏంటి? అమ్మా, నేను మీతో ఒకటి చెప్పాలి. ఫోన్ పెట్టు. నువ్వు మాట్లాడకు. వస్తానని చెప్పి రాకుండా మానేసావుగా. నువ్వు వస్తావని నేను తినకుండా కూర్చున్నాను. మాట్లాడకు. మాట్లాడకంటే అర్థం ఏంటి? నేను చెప్పేది ఒకసారి వినండి. ఖచ్చితంగా వచ్చే తీరాలని ఎన్నిసార్లు అడిగాను. అమ్మా, పెట్టే. అమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. నేను ఏమి వినదలుచుకోలేదు. ఏమైనా సరే నువ్వు ఇక్కడికి రానవసరం లేదు. నాకెప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తా. అమ్మా, హాయ్ సార్. ఐషు, అక్కడ ఉంది. మేడం, బాగుంది. ఐషు, నాతో ఎందుకని ఇలా నడుచుకుంటున్నావు? నిన్ను ఫోన్ చేసినా తీయట్లేదు. రియల్లీ? నేనెందుకు నీ ఫోన్ తీయాలి? ఐషు, గత 2 రోజులుగా నాకేం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. అది చెప్పావు కదా, నువ్వు ట్రాప్ అయ్యావు, నీ ఫోన్ ని ఎవరో హ్యాక్ చేశారు అని. ఇదంతా నిజమైనా కానీ యు నో వాట్ ఆది? ఐ డోంట్ కేర్ అ డామ్. ఐషు, ఐషు, ఇక మీదట నన్ను చూడాలి, ప్రూవ్ చేయాలని రాకు. నేను చూశాను, నువ్వు ఆ ఇంట్లో కూర్చొని ఏమేం చేసావో కళ్ళారా చూశాను. అప్పుడు నేను నీతో మాట్లాడేటప్పుడు నువ్వు చేసిన రిప్లై మెసేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. దాంతో నాకేం అర్థమైందో తెలుసా? చెప్తా విను. నేనే ఒక ట్రాప్ లోంచి బయటపడ్డాననుకుంటున్నా. ఐషు, ప్లీజ్. ఐషు, నేనేం చెప్పాలనుకుంటున్నాను విను. నీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను దయచేసి వేడుకుంటున్నాను. యు నీడ్ టు లిసన్ టు మీ. ఆది శంకర్, నేను కూడా ఒక హ్యూమన్ బీయింగే. మళ్ళీ మళ్ళీ నీ దగ్గర మోసపోవటానికి నేను రెడీగా లేను. నా జీవితాన్ని డెకరేటివ్గా మార్చడానికి నువ్వు అవసరం లేదు. ఆ గుంపులో ఒక సహనటిగా ఉండి వెళ్ళిపోతాను. కస్టమర్స్ వచ్చే టైం అయింది. ప్లీజ్ లీవ్. హ్యావ్ అ లైఫ్ టు లివ్. ఐషు, నేను చెప్పేది కాస్త విను. ప్లీజ్. ఇక మీదటైనా నీ జీవితాన్ని నువ్వు కొంచెం సీరియస్ గా తీసుకో. ఇంకేదైనా విషయం గురించి ఆలోచించు. నీ వల్ల అవుద్ది. నీ టార్గెట్ ని ముందు నువ్వు మార్చుకో. నువ్వు చేసిన పనిలో మొత్తం డబ్బు బూడిదయింది. అమ్మాయిలు, మందు కొట్టడం, డబ్బంతా ఖర్చు. ఏ, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీకు తెలియకుండా ఒక క్రైమ్ జరిగితే దాని గురించి మీరు అసలు పట్టించుకోరు కదా. అయితే నీతులు చెప్పకండి. హే ఆది, దీన్ని ఉపదేశమని ఎవరు చెప్పారు? ఇద్దరు మాత్రమే. వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసి నీ దగ్గర డబ్బు తీసుకొని స్మూత్ గా వెళ్ళిపోయారు కదా. నీకు సిగ్గేయట్లేదరా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడింది నువ్వు మర్చిపోయావా? అంతా ఆలోచించు. నీ వల్ల కాదా ఏంటి? ఎవరో? అది సిబి సార్ ఉన్నారా? ఇది సెబిసారు ఇల్లే. సార్ లేరా? మీరిప్పుడు సరైన సమయానికే వచ్చారు. ఏమైంది? ఇదిగో వారే వచ్చేసారు. సార్, విషయం ఏంటి? డబ్బు మీకు ఎప్పుడు ఇవ్వాలని అడగడానికి వచ్చాను సార్. ఓ. ఫోన్లో మాట్లాడడం మంచిది కాదని డైరెక్ట్ గానే వచ్చాను. నేను అర్జెంట్ గా ఫారెన్ కి వెళ్తున్నాను. రావడానికి 2-3 రోజులు అవుతుంది. నువ్వు పని చేయి. ఓనర్ గారు ఏం చెప్తే వచ్చేసి మిగతా తర్వాత చూసుకుందాం. నేను అలాగే చేస్తాను. అది కాదు సార్, మాకంటూ ఉన్నది ఆ ఒక్క ఇల్లే. దాన్ని వేలం వేయకుండా డబ్బు ఇద్దామని వచ్చాను. అరే, అదేదో కోపంలో అన్నానులే. అమ్మాయి రాలేదా? లేదు, తను రాలేదు. సరే, బాగా విను. 1,30,00,000 ఉండాలి, తగ్గకూడదు. అది తెలుసు సార్, మీరు చెప్పింది మర్చిపోతానా? అయితే తెచ్చి ఇచ్చేసేయ్, చూసుకుందాం. అయ్యో సార్, మరేం పర్వాలేదు. బ్యాంక్ నుంచి డ్రా చేసి క్యాష్ గానే తెస్తాను. రేపే తెస్తాను సార్. రేపే ఇవ్వు, వస్తాను. ఓకే సార్.
చంపేస్తాను చూడు. ఏయ్! ఏంటి? అదే 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 దీని గురించి నాకు అసలు ఏం తెలియదు. సరే అయితే తర్వాత ఫోన్ చేస్తాను. ఒక ముఖ్యమైన కేసు మీద వచ్చాను. ఏమైందో తెలీదు. మన వాళ్ళు ఇంట్రోగేట్ చేస్తున్నారు. అది ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. ముందు రోజు రాత్రి వాడు నాతో మాట్లాడాడు. ఏమని? వాడు నాతో ఏదో మాట్లాడాలన్నాడు, కానీ నేనే మాట్లాడినన్నాను. అసలు ఏం జరిగింది సార్? నీకెవరైనా వాడు ఏది అంత ఈజీగా తీసుకోడు. నిజానికి అదే ప్రాబ్లం. ఏం చేయగలం? వెతికి చూద్దాం. ప్రముఖ నటుడు ఆదిశంకర్ ఇంట్లో ఒక సంభవం జరిగింది. ఆ సంభవం జరిగే సమయానికి ఆదిశంకర్ ఇంట్లో లేరు. అందువల్ల ఇది ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఆదిశంకర్ కుటుంబస్తులకి మాత్రమే కాదు, సినిమా తెలిసిన ప్రతి మనిషికి ఇది బాధాకరమైన విషయమే. ఆ సంఘటన తర్వాత అతన్ని మీరు చూసారా? కాంటాక్ట్ ఏదైనా చేశారా? లేదు సార్. లేదు సార్. బ్యాంకులో డబ్బు తీసుకురమ్మని మీ మేనేజర్తో మీరు చెప్పారా? చెప్పాను సార్. ఏ డబ్బదే? సార్, నా ఫ్యామిలీకి తెలిసిన ఆయన ఒకరున్నారు. ఆయనకి నేను డబ్బిస్తానని ఎవరు? చెప్పాను. ఎవరదే? సిబి సక్రియా. ఆ ఫినాన్స్ కంపెనీ ఓనర్. అవును సార్. లేదు, నేను తెలియక అడుగుతున్నాను. చాలా రోజుల నుంచి మీతో రిలేషన్షిప్ తో ఉన్న వ్యక్తిని ఒక్క రోజులో మీరు ఎలా మర్చిపోగలరు? ఐ మీన్, దానికి ఏదైనా కారణం ఉందా? మిగతా ఆడవాళ్ల గురించి నాకు తెలియదు సార్. నాకు తను నచ్చలేదు. బాగుంది, మీరు బాగానే రివెంజ్ తీసుకున్నారు. ఎలాగో మీరు చెడిపోయిన అమ్మాయే కదా. నాకు రివెంజ్లేమీ లేవు సార్. అబద్ధాలు ఆడకరా. ఆట ప్రారంభించావు కదా, ఇక నువ్వు సమాధానం చెప్పాల్సిందే. మాకు అంతా తెలుసు. ఆ ఫ్లాట్కి నువ్వు వచ్చి వెళ్తున్నావన్న విషయం మాకు బాగా తెలుసు. ఏమేం చెప్పాలో చెప్పుకో, మేమన్నీ కనిపెడతాంరా. సార్, మమ్మల్ని విచారణకు పిలిచారా లేక మీ ప్రతీకారం కోసం పిలిచారా? ఎక్కడున్నాడో నువ్వు చెప్పేంత వరకు మిమ్మల్ని ఇద్దరిని వదలను. చివరి వరకు మిమ్మల్ని వదలవురా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మేము తనని ఏమీ చేయలేదు. నిజం చెప్పరా సార్? ఎందుకు సార్ అబద్ధం ఆడకరా, కొడుతున్నారు? కుక్క. నేను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకో 2 గంటల్లో నిజం రావాలి బయటికి. ఏం చేయలేదని అర్థమైందా? చెప్పండి సార్, వదలండి. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. విచారణకు పిలిస్తే మీరు మళ్ళీ రావాలి. పోవే. సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఉన్నారు కదా. సార్ వాళ్ళని ఫాలో చేయండి. సార్. సార్ని పిలుపు. సరే సార్.
యాక్టర్ ఆదిశంకర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లందరికీ ప్రకటించారు. కాబట్టి పోలీస్ సిబ్బంది ఆ పని మీద చాలా తీవ్రంగా వెళుతున్నారు. మనం ఇప్పుడు ఆదిశంకర్ నివసిస్తున్న ఇంటి దగ్గరే ఉన్నాం. ఆఫీసర్తో విషయాలేంటో ఆయన కనుక్కుందాం. గురించి విచారణ జరుగుతూనే ఉంది. ఆయన వెతుకుతూనే ఉన్నాం. మేము మీకు క్లారిటీ ఇస్తాం. అనుమానించిన వాళ్ళందరినీ మేము అడుగుతూనే ఉన్నాము. అతి త్వరలో మేము మీకు చెప్తాము. సార్ సార్ చెప్పండి సార్. సార్ సార్ ఒక నిమిషం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఒకే ఒక ప్రశ్న సార్. నేను చెప్పాను కదా తర్వాత అన్ని విషయాలు చెప్తానని చెప్పి ఇంక వెళ్ళండి. వెళ్ళండి. బండిదిరా బండిది. ముంబైలో ఒక చిన్న సమస్య ఉంది, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. త్వరగా కంప్లీట్ చేద్దామంటే మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు రేపిస్తాం సార్. అకౌంట్లోకి రేపే వచ్చేస్తాయని చెప్పారు. నాకు నమ్మకం లేదు. ఈ రోజు లేని డబ్బులు రేపు మాత్రం ఎలా వస్తాయి చెప్పండి? అంత డబ్బు ఎవరిస్తారు మీకు? మీరెందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు? అమ్మాయిలరా, ఆయన పనిని ఆయన చేసుకోనివ్వు. ఇదిగో సార్. ఇదిగో తీసుకో. అన్ని వైపులా తీసుకోండి. టేప్ అతనికి ఇచ్చేసి నువ్వు నాతోరా. మోహన్ సార్, ఆ, నీళ్లు బాగా తేటగా ఉన్నాయి సార్. ఆ, రోజు తాగే నీళ్ళు ఇవేగా. మోహన్, సార్, ఆ షీల్ ఎక్కడ పెట్టారు? అది అక్కడే ఉందిగా. పట్టుకోండి. ఏంటా శబ్దం? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజరే. ప్రస్తుతం మా రిపోర్టర్స్ ఇంకా కెమెరామెన్ ఆ స్పాట్ కి వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్లియర్ చేయండి. పక్కకి వెళ్ళమనున్నా. సార్ గత 2 రోజులుగా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్న కేసు ఇది. సార్ లైవ్ గా అందరూ చూస్తున్నారు. మీరేం జరిగిందో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? రే సార్ని మాట్లాడేవండి. తప్పండి, వెనక్కి వెళ్ళండి. నేను ఈ అంజలి అనే అమ్మాయిని ప్రేమించాను. మేమెన్నో రోజులు ఎదుగో ఇక్కడ ఫ్లాట్లో కలిసి ఉండేవాళ్ళం. మొన్న నైటు ఇదిగో ఈమె మా ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇల్లు వేలం పాట వేయడం వల్ల కొంచెం డబ్బు కావాలని అడిగింది. ఏడవడం మొదలుపెట్టింది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో వీడక్కడికి వచ్చాడు. వీడి చేతిలో పెద్ద బ్యాగ్ ఉండింది. తనతో వీడు పని చేస్తున్నాడని నా దగ్గర ఇంట్రడ్యూస్ చేసింది. మేమిద్దరం మాట్లాడుతున్నప్పుడే నేను రియలైజ్ అయ్యాను. ఆ బ్యాగులో 1.5 కోటి డబ్బు. లీగల్ గా దాన్ని వైట్ చేసి ఇవ్వాలని నన్ను అడిగారు. నేనేమో నాకు తెలిసిన సోర్స్ ని అడిగాను. సో ఆ తరువాత అంజలికి ఏ ప్రాబ్లం రాకూడదని భావించాను. బికాజ్ ఐ లవ్డ్ హర్ సో మచ్. కానీ నేను చెప్పింది తనకి నచ్చలేదు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయ్యి నన్ను కిందకి తోసేశాడు. నా వీప్ మీద కొట్టాడు సార్. బైక్ కీ లాంటి దాంతో నన్ను పొడిచాడు సార్. నేను తిరిగి చూసినప్పుడు నా పైకెక్కి కూర్చుని నన్ను దారుణంగా అటాక్ చేశాడు. ఇదిగో తిను కూడా. ఇంకా పాకెట్లో నుంచి ఏదో తీసి నేను ఊపిరి పీల్చుకోనంతగా నా మొహంపై పెట్టి నొక్కేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు. ఎక్కడున్నానో నాకే తెలియదు. ఇష్టం వచ్చినట్టు కథలు క్రియేట్ చేయకో. ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? చెప్పేవన్నీ అబద్ధాలు సార్. మమ్మల్ని ఇరికించడం కోసం తను ఏమేమో అబద్ధాలు చెప్తున్నాడు. అంజలి, నేను ఇదంతా చెప్పేవాన్నే కాదు. యూ ఓన్లీ మేడ్ మీ సే ఆల్ దిస్. ఐ రియల్లీ లవ్డ్ యు బిచ్. అమ్మా అబద్ధం చెప్తున్నాడమ్మా. అటువంటివి ఏం జరగలేదు. నాకు కాస్త నీళ్ళేమండి ప్లీజ్. లోపల నుంచి నీళ్లు తీసుకురండి. ఆ బ్యాగ్ లో డబ్బులే ఉన్నాయా? అది షూర్. అవునండి సార్. లోపలికి వెళ్ళి చూడండి. క్లియర్ చేయండి. తప్పండి. విను విను అనవసరంగా గొడవ చేయొద్దు ఇక్కడ. పోలీసులు ఏమైనా దద్దమ్మలు అనుకున్నారా? పోండి. నాకు ఆ బ్యాగ్ గురించి తెలుసు. ఆ? నాకు ఆ బ్యాగ్ ఎక్కడుందో తెలుసని చెప్పడానికి వచ్చాను. అదేలాగా? ఈయన ఇంట్లో ఒంటరిగా ఉన్నానని చెప్పాడుగా. వెళ్ళు.
అది నాతో రా. వెళ్ళండి. ఏయ్, ఏం చేస్తున్నారు? చెప్పండి మీకే. వెళ్ళండి. ఏం చేయి? రాకూడదు, లోపలికి రా. ఏయ్, అందరినీ బయటికి పంపండి త్వరగా. చెప్తే అర్థం కదా నీకు? క్లియర్ చేయి. వెళ్ళు. ఏ ఆట ఇది? ఏమాట? అది ఎలా చేస్తారు సార్? వాళ్ళు చెబితే నమ్ముతున్నారు, నేను చెప్తే నమ్మలేకపోతున్నారా? వాళ్ళు ప్రతిభావంతులని మీరేగా నాతో చెప్పింది. నా దగ్గర టెక్నాలజీ ఏమీ లేదు. ఒక్కడేమో నా ఇంటికి వచ్చి అన్ని పగలగొట్టేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఇంట్లో 2 స్టేట్ అవార్డులు ఉన్నాయి. అది నా నటనకు బిరుదు. అది మాత్రమే సార్ నాకు తెలుసు, నటించడం. మూలం తీసుకోండి సార్. అది ఏం చేశాం? మేము వెళ్ళాలి. నిజాలేంటో తెలుసుకోవాలి. ఏంటి అన్యాయం? ఏంటి దౌర్జన్యం? మేము వెళ్ళాలి. నిజం మేము తెలుసుకోవాలి. హలో హలో సార్, నేనే ఆనందన్. సార్, మీకు చెప్తే అర్థం కాదా? సార్, నా దగ్గర డబ్బు లేదు సార్. సార్, నేను చేయలేనంటే చేయలేనంతే. నాకు నా కెరీరే ముఖ్యం. ఎలా మీరు ఇలా మాట్లాడుతున్నారు సార్? నాకు ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు నేను చావడానికంటే వేరే మార్గం లేదు సార్. దానికంతా నేనేం చేయలేను సార్. ఫోన్ పెట్టేయండి. చెప్పారు, కానీ అది మీరే అని మాతో చెప్పలేదు. నేను ప్రశ్నించడానికి మీరెవరు? పోలీసా? నిన్నటి దాకా వాళ్ళు క్రిమినల్స్గా ఉన్నారు. నేను నా పలుకుబడి ఉపయోగించి వాళ్ళ జీవితం నాశనం కాకూడదనుకున్నా. ఇదే నిజం. వాళ్ళ జీవితం పాతలా మారడానికి వాళ్ళు నన్ను ఉపయోగించుకుంటున్నారని నాకు తెలిసి వేరే దారి లేక నేరస్తుణ్ణి నేనేనని అర్థమైంది. హలో సార్, నేనే అంజలి. సార్, మీరు కంప్లైంట్ వాపస్ తీసుకుని బ్యాంక్కి ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు మాకు 6 నెలలు టైం ఇచ్చారు. కానీ మీరు మా కోసం సాయం చేయక్కర్లేదు. మేము మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వాలనుకుంటున్నాం. వన్ టూ 1 2 3 4 ఇటు అది వాళ్ళు నీకోసం వచ్చారు. ఎక్కడ? థ్యాంక్స్ చెప్పాలని వచ్చారా? కంప్లైంట్ వాపస్ తీసుకున్నందుక? మేమెందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్? మరి ఇంకెందుకు? హిడెన్ కెమెరా పెట్టి ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఒక 3 రోజుల తర్వాత వచ్చి రికార్డ్ చేసుకోండి. నాకు ఇంట్రెస్టే లేకుండా ఒక యాడ్లో నేను నటిస్తూ ఉన్నా. సరే, తర్వాత ఫోన్ డబ్బు తీసుకున్నా. పూర్తయ్యేదాకా కాస్త వెయిట్ చేయండి. సార్, నేను ఒక డీల్ మాట్లాడడానికి వచ్చాను. మ్మ్. వీళ్ళ నాన్నగారు మీతో తీసిన సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకుంటే దానికి రెమ్యూనరేషన్గా 1,50,00,000 ఇక్కడే ఇస్తాను సార్.
సినిమా రెడీ అయితే కొనడానికి మనుషులు ఉన్నారు. ఇదిగోండి, మొత్తం ఇందులో ఉంది. సారీ శరత్, నేను ఆ మూవీని కంప్లీట్ చేయలేను. అదొక అవుట్డేటెడ్ మూవీ. దాన్ని ఇప్పుడు రిలీజ్ చేయడం ఎవరికీ మంచిది కాదు. దానికి బదులుగా కావాలంటే కొత్త సినిమాలో యాక్ట్ చేస్తా. అదే నా నెక్స్ట్ ఫిల్మ్ అవుతుంది, మీ నాన్నగారి బ్యానర్లో. నేను ఎప్పుడూ చేసేదానికన్నా చిన్న సినిమా అవ్వచ్చు, కానీ మీకు పెద్ద లాభాలు తెచ్చిపెడుతుంది. అవుట్ రేట్ సేల్ కూడా అరేంజ్ చేసిస్తాను. చేసుకోండి, నా వల్ల ఏర్పడిన అప్పు తీరిపోతుంది. సరే, నెక్స్ట్ వీక్ నా పెళ్ళైన తర్వాత నేను మూవీని అనౌన్స్ చేస్తాను. బై ద వే, నేను పెళ్లి చేసుకోబోయేది యాక్ట్రెస్ కార్తికా లక్ష్మిని. మీకు తెలుసుగా. అలాగే వెళ్ళేటప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళిపోండి. దానికోసం మీరు చాలానే కష్టపడ్డారు. ఇదిగోండి, టు శరత్, టు షాని. సార్, నేను అంజలి, తను వినోద్. మీ నిజమైన పేరు ఏమైనా కానీ నాకు మాత్రం మీరు షాని అండ్ శరతే. ఎల్ల